ఉపవాసం చేసినప్పుడు శరీరంలో ఏం జరుగుతుంది? ఒక బేసిక్ థింగ్ ఏంటి అంటే క్యాలరీ డెఫిసిట్ క్రియేట్ చేయడం మన శరీరానికి. కానీ నేను అనేది ఏంటంటే సర్వరోగ నివారణలు మీ శరీరంలోనే ఉన్నాయి. ఆకలి వేరు, స్టార్వేషన్ వేరు. 8,000 కిలో క్యాలరీస్ని మీరు డెఫిసిట్ క్రియేట్ చేస్తే 1 కిలో బరువు తగ్గుతుంది. నేను 1300 క్యాలరీసే తిన్నాను అనుకోండి, నేను ఇంక ఎక్సర్సైజులు ఏం చేయకపోయినా పర్లేదా? కూర్చునున్నా పర్లేదా? శరీరంలో 2 రకాల ప్రక్రియలు ఉంటాయి. కనీసం 12 గంటలు తినకుండా ఉంటే దాన్ని ఉపవాసం అంటారు. మనం తిన్న ఆహారము సరైన ఆహారం అయితే 4 గంటల్లో పూర్తిగా జీర్ణం కావాలి. క్యాన్సర్ని కూడా ఆటోఫేజీ నిర్మూలిస్తుంది. ఈ ఫ్యాట్ బర్నింగ్ జరుగుతున్నప్పుడు మీ మైండ్ అనేది యాక్టివ్ అవుతుంది. ఎందుకంటే కీటోన్స్ అనేవి చాలా మంచి ఫుడ్. వెయిట్ తగ్గకుండా ఇంచ్ లాస్ అయితే, మీకు ఎప్పుడైతే వెయిట్ తగ్గకుండా ఇంచ్ లాస్ వస్తుందో అది రియల్ ఫ్యాట్ లాస్. మీ బ్రెయిన్ వెయిట్ 2%, కానీ అది 10% ఎనర్జీని తీసుకుంటుంది. మన శరీరంలోనే మన కణాలనే తినేయడం అంటే మరి అది గుండెను తినొచ్చు, కాలేయాన్ని తినొచ్చు. ఎట్లా తినకుండా ఎట్లా మన శరీరం నిలబడగలుగుతుంది? ఇన్సులిన్ వచ్చిందంటే ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఆటోఫేజీ మోడ్లోకి పోవడం ఒకటైతే దానికి మార్గాలు మోడరేట్ తిండి అట్లాంటివేనా, లేతే కీటోసిస్ లాంటి ఒక తీవ్రమైన రిజైమ్లోకి పోవాలి? లాంగ్ టర్మ్ సస్టైనబుల్ థింగ్ కిందిలోకి వచ్చారు అంటే ఓకే, అందులో అన్ని ప్రక్రియలు ఉంటాయి. స్థూల పోషకాలు అంటే ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, మాంసకృతులు అంటే ప్రోటీన్లు, ఫ్యాట్స్ అంటే కొవ్వు పదార్థాలు. ఈ మూడిటి ద్వారానే మనకు బేసిక్ గా క్యాలరీస్ అనేవి వస్తాయి. మనకు కొవ్వు పేరుకోవడానికి ముఖ్యమైన కారణం ఇన్సులిన్. ఎప్పుడైతే మీ జీర్ణ ప్రక్రియ కట్ ఆఫ్ అయిపోతుందో ఇన్సులిన్ సీక్రెషన్ ఆగిపోతుంది. ఆ విసరల్ ఫ్యాట్ అనేది చాలా డేంజర్. ఎందుకంటే విసరల్ ఫ్యాట్ అనేది యాక్టివ్ ఫ్యాట్. నమస్తే, వెల్కమ్ టు 3TV. మనము ఆరోగ్య ప్రదాత సిరీస్లో ఇప్పటి వరకు 7 ఎపిసోడ్లు అయినాయి. మనతో పాషమన్న చర్చిస్తూ ఉన్నారు, మాట్లాడుతున్నారు, సలహాలు సూచనలు ఇస్తున్నారు. టెక్నికల్లీ డేటా పాయింట్స్తో అన్నిటితో మనకి చాలా కన్విన్సింగ్గా చెప్తుందని చాలా ఫీడ్బ్యాక్ వస్తూ ఉంది. మనము పోయిన ఎపిసోడ్లో ఉపవాసం ఎలా చేస్తే మంచిది అని ఆరోగ్య ప్రదాత సేవల్లో మాట్లాడుకున్నాం. ఈ ఉపవాసాల్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, తర్వాత ఇంక రకరకాల ఫాస్టింగ్స్ ఉన్నాయి. ఈ ఉపవాసం చేసినప్పుడు శరీరంలో ఏం జరుగుతుంది అది కొంత వివరంగా, ఉపవాసం చేస్తే మంచిదే, లంకణం పరమౌషధం అనేది జనరల్గా మనందరికి తెలుసు, కానీ బట్ యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద బాడీ డ్యూరింగ్ ఫాస్టింగ్? ఓకే, చాలా మార్పులు జరుగుతాయి. అసలు ఫాస్టింగ్ అనేది గడిచే కొద్దీ, అంటే మనం తిన్న తర్వాత అది జీర్ణమయ్యి తర్వాత మనం మళ్ళా తినవలసిన టైం వచ్చినప్పుడు తినడం ఆపేసినప్పుడు ఎంతవరకు ఎన్ని గంటల వరకు మనం తినకుండా ఉంటాము అనే దాన్ని బట్టి చాలా అమోఘమైన ప్రక్రియ జరుగుతుంది మన శరీరంలో. 15 గంటలు, 24 గంటలు, 48 గంటలు, 72 గంటలు, ఇలా ముందుకు వెళ్ళే కొద్దీ శరీరంలో జరిగే ప్రక్రియలు, ప్రాసెసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన శరీరాన్ని రీజనరేట్ చేయడానికి, రిపేర్ చేయడానికి ఉపయోగపడే ప్రక్రియలు అవి. ఓకే, మీరు అన్నారు ఎలాంటి మార్పులు జరుగుతాయి అని అన్నారు కదా. మనం సాధారణంగా మన వాడుక భాషలో ఉపవాసం అంటాం మనం. ఓకే, ఉపవాసం అంటే ఫాస్టింగ్ కి ట్రూ ట్రాన్స్లేషన్ కాదు. మన పాత రోజుల్లో పండుగలు, పూజలు అలాంటివి ఉన్నప్పుడు భక్తితో పూజలో నిమగ్నమై దేవుడి ధ్యానంలో ఉండడాన్ని ఉపవాసం అన్నారు. ఉప అంటే దీక్ష, ఉప అంటే దగ్గరగా అని, వాసం అంటే ఉండడము అని. ఉపవాసం అంటే భగవంతుడికి దగ్గరలో ఉండడాన్ని ఉపవాసం అంటారు. సో భగవంతుడికి దగ్గరలో ఉండి మీరు పూజ చేయాలన్నా, ధ్యానం చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా అతిగా తినకూడదు, తినకుండా ఉండకూడదు అనేది ఉపవాసంలో. అందుకనే అల్పాహారంగా తీసుకుంటూ ఉండాలి. పూర్తిగా తినకుండా ఉన్నా కూడా దేవుడి పైన ధ్యానం కుదరదు. కానీ మనం సాధారణంగా ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండడాన్ని ఉపవాసం అనే దాని కింద మనం తెలుగులో వాడుకుంటాం. కానీ ఫాస్టింగ్కి అది ట్రూ ట్రాన్స్లేషన్ కాదు. రైట్. ఓకే,
ఎన్ని గంటలు తినకుండా ఉంటే దాన్ని ఉపవాసం అంటారు టెక్నికల్గా, శాస్త్రీయంగా. కనీసం 12 గంటలు తినకుండా ఉంటే దాన్ని ఉపవాసం అంటారు. 12 గంటలు కేవలం నీళ్లు కానీ, గ్రీన్ టీ లాంటివి, బ్లాక్ కాఫీ లాంటివి, నిమ్మరసం లాంటివి, ఎలాంటి స్థూల పోషక పదార్థాలు ఉండకుండా, అంటే న్యూట్రియంట్స్ ఉండకుండా. న్యూట్రియంట్స్ ఉంటే ఏమవుతుంది, వాటి ద్వారా క్యాలరీస్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది. ఓకే, సో శరీరంలో 2 రకాల ప్రక్రియలు ఉంటాయి. ఒకటేంటంటే మనం తిన్నప్పుడు మన శరీరం జీర్ణక్రియ లోపలికి వెళ్తుంది. ఓకే, ఎందుకంటే తిన్నదాన్ని మనం జీర్ణం చేసుకోవాలి. ఓకే, జీర్ణం చేయాలంటే రకరకాల ఎంజైమ్స్ సీక్రెట్ కావాలి, స్రవించాలి. తర్వాత మాంసకృతుల్ని కొన్ని రకాల ఎంజైమ్స్, అలాగే కొవ్వు పదార్థాలని కొన్ని రకాల ఎంజైమ్స్, తర్వాత కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలని కొన్ని రకాల ఎంజైమ్స్ జీర్ణం చేస్తాయి. జీర్ణక్రియలోకి శరీరం వెళ్ళినప్పుడు మిగతా శరీర వ్యాపకాల్లోకి ఎనర్జీ అనేది తగ్గిపోతుంది. మీరు ఎప్పుడైనా బాగా తిన్నప్పుడు, అతిగా కడుపు నిండగా తిన్నప్పుడు మీకు ఆవలింతలు వచ్చి నిద్ర వస్తుంది. ఎందుకు అంటే మీ శరీరంలో మీ బ్రెయిన్ యాక్టివిటీ కానీ, మీ లంగ్ యాక్టివిటీ కానీ, లివర్ యాక్టివిటీ కానీ, హార్ట్ యాక్టివిటీ కానీ తగ్గిపోయి డైజెస్టివ్ కెనాల్ యాక్టివిటీ పెరుగుతుంది. ఎందుకంటే ఎనర్జీ మొత్తం అక్కడికి డైవర్ట్ అయిపోతుంది. అది జీర్ణక్రియ. ఎప్పుడైతే మీరు ఉపవాసంలో ఉంటారో, 12 గంటలు తినకుండా ఉంటారో, జీర్ణక్రియ పూర్తిగా ఆగిపోయి, అంటే మీ శరీరంలో ఆ స్విచ్ బంద్ అయిపోతుంది, ఆగిపోతుంది. ఎందుకంటే there is nothing to digest. అప్పుడు ఎనర్జీ మొత్తం కూడా మిగతా రిపేర్ యాక్టివిటీలోకి, శరీరాన్ని ఉద్ధరించే యాక్టివిటీలోకి మారుతుంది. అప్పుడు జరిగే కొన్ని రకాల కార్యక్రమాలు మన శరీరంలో ఏవైతే ఉంటాయో, ఆ మెటబాలిజంలో, ఆ రసాయనిక ప్రక్రియలో, అవి చాలా అమోఘమైన ప్రక్రియ. దాంట్లో అతి ఉన్నతమైన స్థితి అంటే ఇక పీక్ స్టేజ్లో జరిగే ఒక ప్రక్రియనే ఆటోఫేజీ అంటారు. ఆటోఫేజీ. ఆటో అంటే సెల్ఫ్ అని, అంటే తనంతకు తను చేయడం, స్వయం అని. ఫేజీ అంటే తినడం అని. ఓకే, చంపడము, తినడము అని. ఆటోఫేజీ అంటే మన శరీరంలో ఉండే చెడు కణాలని, జబ్బుపడ్డ కణాలని, నిరుపయోగమైన కణాలని, ముసలి కణాలని మన శరీరంలోనే వాటిని తినేసి చంపి వాటి ద్వారా కొత్త కణాలని క్రియేట్ చేసుకునే ప్రక్రియ ఆటోఫేజీ. ఈ ఆటోఫేజీలోకి రావాలి అంటే మీరు మీ ఉపవాసాన్ని కొనసాగించాలి. ఓకే, ఆ ఆటోఫేజీ అనేది ఇక అది ఒక పతాక స్థాయి. మన ఉపవాసంలో మనకు ఉపయోగకరమైన ప్రక్రియ జరిగే పతాక స్థాయి ఆటోఫేజీ. అక్కడ ఆటోఫేజీ ఆటోఫేజీ. దీన్ని మీరు గూగుల్ చేసుకుంటే మీకు ఇంగ్లీష్లో కానీ దీనిలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ మనం ఇవాళ ఏం చేద్దాము అంటే, బికాస్ అది చాలా క్లిష్టతరమైన సబ్జెక్ట్ కాబట్టి అందరికీ తెలుగులో, మన తెలుగు సులువుగా అర్థమయ్యేటట్లుగా దాంతోపాటు కొన్ని మౌలిక సూత్రాలని, ఇప్పుడు ఆటోఫేజీ అనేది పతాక స్థాయి అని చెప్పాను. కొండ పైకి కొన్ని గంటలు ఎక్కి నడవాలి అంటే తిండి లేకుండా, ఎంతో భక్తి శ్రద్ధ ఉంటే గానీ మీరు అయ్యప్ప కొండ ఎక్కలేరు, తిరుపతి కొండ ఎక్కలేరు. ఆ మౌలికమైన నమ్మకం క్రియేట్ చేయాలి అంటే కొన్ని సూత్రాలు కూడా తెలియాలి. ఏం జరుగుతుంది మన శరీరంలో, ఎందుకు జరుగుతుంది, ఏదైనా ఇన్ఫార్మ్డ్ గా చేస్తే దాని ఫలితం మీకు దాని మీద కమిట్మెంట్ పెరుగుతుంది. లేకుంటే మనం ఒక ఎపిసోడ్ లో మాట్లాడామే, గొంతు ద్వారా వచ్చే వాక్కు మనం మాట్లాడాం కదా, సో అక్కడితోనే ఆగిపోతుంది. ఈ ఆటోఫేజీ అనేది ఎందుకు జీవితాన్ని మార్చే ప్రక్రియ అన్నానంటే, దాంట్లో నిజంగానే మనకు చాలా ఉపయోగకరమైన విషయం జరుగుతుంది. మనం సైన్స్లో నోబెల్ ప్రైజ్ అని ఇస్తారు, లిటరేచర్లో ఇస్తారు, శాంతికి ఇస్తారు నోబెల్ ప్రైజ్. 2 నోబెల్ ప్రైజెస్ వచ్చిన ఒక ప్రక్రియ ఈ ఆటోఫేజీ అనేది. ఇది ఎందుకు అంత ప్రాచుర్యం పొందలేదు అని నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మానవాళిని మొత్తం ఆరోగ్యకరంగా అనుకోండి, సంతోషకరంగా అనుకోండి, మార్చగలిగే ప్రక్రియ ఆటోఫేజీ. 2 నోబెల్ ప్రైజ్, ఒకటి 1974లో ఒక బెల్జియన్ సైంటిస్ట్కి ఆయన ఒక సైటాలజిస్ట్, అంటే కణాల మీద రీసెర్చ్ చేసే ఒక సైటాలజిస్ట్,
అతనికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన ఏం కనుక్కున్నాడు అంటే, కణాలు తెలుసు కదా, మన శరీరంలో కణం ఉంటుంది, న్యూక్లియస్ ఉంటుంది, మైటోకాండ్రియా ఉంటుంది, మిగతా రకరకాల వాటిని ఆ సెల్లులో ఉండే కణాల్లో ఉండే సబ్ పార్ట్స్ ఏవైతే ఉంటాయి, ఆర్గనెల్లే అంటారు వాటిని, అవి దాంట్లో లైజోజోమ్ అనే ఒక పార్ట్ని ఆ బెల్జియన్ సైంటిస్ట్ కనుక్కున్నాడు. ఆ లైసోసోమ్ అనేది మనం చిన్నప్పుడు పిల్లలు ఆడుకునే ప్యాక్మెన్ టైపు, అంటే పనికి మాలిన వాటన్నిటిని తినేసి వాటిని నలగగొట్టేసి, ఇప్పుడు మన తుక్కు షాప్లో ఐరన్ తుక్కు రకరకాలైన తీసుకెళ్ళి, అలాగే పేపరు చెత్త వాళ్ళంతా తీసుకొని వెళ్ళి మళ్ళీ కొత్త డబ్బాలు తయారు చేస్తారు చూడు. ఈ లైసోసోమ్ అనేది ఒక 35 నుంచి 40 రకాల ఎంజైమ్స్ని తన లోపల ఉంచుకున్న ఒక వండర్ఫుల్, ఒక అద్భుతమైన భాగం లైసోజోమ్. ఆ కణం లోపల ఉండే ఒక భాగం. కణం లోపల న్యూక్లియస్ ఉంటుంది, మైటోకాండ్రియా ఉంటుంది, అంటే మైటోకాండ్రియా అదే శ్వాసించేది లోపల, ఎనర్జీని జనరేట్ చేసేదే మైటోకాండ్రియా. ఇంకా మిగతా రకరకాల ఇమ్యూనిటీకి సంబంధించినవి, డైజెషన్కి సంబంధించినవి చాలా ఉంటాయి, ఎనర్జీకి సంబంధించినవి. ఈ లైసోసోమ్ అనే దాన్ని 1974లో కనుక్కున్నాడు. దానికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు అంటే అది ఎంత ప్రశస్తమైన విషయం అనేది మీరు గమనించుకోవచ్చు. ఎందుకంటే అందరి దృష్టిలోకి రాలేకపోయింది. 1974 అంటే ఎన్ని సంవత్సరాలు అయింది ఇప్పటికీ? 30-50 సంవత్సరాల కింద వచ్చింది. అలాగే ఆ తర్వాత 2016లో అసలు ఈ ఆటోఫేజీ అనే మెకానిజం ఏంటి, ఈ లైసోజోమ్ ఏం చేస్తుంది? ఎందుకంటే ఇప్పుడు పవర్ఫుల్ మైక్రోస్కోప్స్ వచ్చాయి, చాలా క్రోమాటోగ్రఫీ ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ల్యాబ్ లెవెల్లో. ఒక జపాన్ శాస్త్రవేత్త 2016లో నోబెల్ ప్రైజ్ పొందాడు. ఆయన ఏం చేశాడంటే అసలు ఆటోఫేజీ యొక్క మెకానిజం ఏంటి, అది ఎట్లా చేస్తుంది అది, ఎందుకంటే అది గొప్ప ప్రక్రియ. అది మన శరీరంలోనే మన కణాలనే తినేయడం అంటే మరి అది గుండెను తినొచ్చు, కాలేయాన్ని తినొచ్చు, ఎట్లా తినకుండా ఎట్లా మన శరీరం నిలబడగలుగుతుంది? పైగా మనం ఎంతో యాక్టివ్గా ఎందుకు అవుతాము, ఆరోగ్యంగా ఎందుకు అవుతాము? మన లోపల ఇంత డెస్ట్రక్టివ్ కన్స్ట్రక్షన్ అంటారు దాన్ని. డెస్ట్రక్టివ్ కన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు ఒక పాత ఇల్లుని కూలగొడుతున్నప్పుడు మీరు దాన్ని ఏమంటారు? డెస్ట్రక్టివ్ జాబ్ అన్నారు. కొత్తది కట్టడానికి మీరు కూలగొడుతున్నారు కాబట్టి దాన్ని డెస్ట్రక్టివ్ కన్స్ట్రక్షన్ అంటారు. అది జరుగుతుంది, విధ్వంసంలో నిర్మాణం. సో అది ఒక జపాన్ శాస్త్రవేత్త ఆ మెకానిజం మొత్తాన్ని ఆయన ఒక డయాగ్రమాటికల్గా ప్రూవ్ చేశాడు. ఆయనకు 2016లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. మరి 2 నోబెల్ ప్రైజ్ వచ్చిన ఈ ఆటోఫేజీ, అది ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎందుకంటే అది తప్పనిసరిగా పనిచేసే ప్రక్రియ, అదేం ఒక ఫేక్ ఇది కాదు, అదొక ఫేబుల్ కాదు, కట్టుకథ కాదు, లేకపోతే ఊహాజనితమైనది కాదు, అది నిజంగా జరిగే ప్రక్రియ. అలాంటిది ఎందుకు పాపులర్ కాలేదు అంటే చాలా మందికి ఓపిక లేక, అర్థం చేసుకొని శరీరాన్ని ఆ గాడిలో వేసుకోవడానికి, దానికి ప్రాక్టీస్ చేయడానికి. ఉపవాసం అంటే ఒక రకమైన భయము, ఒక రకమైన అవహేళన, దాని ద్వారా ఇప్పటి వరకు ప్రాచుర్యంలోకి రాలేదని నేను అనుకుంటున్నాను. ఓకే, సో కొంత మాఫియా కూడా పనిచేస్తుండొచ్చు. ఇంతమంది ఆరోగ్యంగా అయిపోయినారు అంటే దానికి ఖర్చు ఏమీ లేదు, ఈజీగా అందరూ హెల్తీగా మారిపోవచ్చు. ఓకే, మనం ఆ మెకానిజంలోకి తర్వాత వద్దాం. ఆటోఫేజీలోకి ఇందాక అన్నట్లుగా ఒక ప్రయాణికుడు ముందు ఎలా తయారు కావాలి, ఆ కొండ ఎక్కాలి అంటే అనేది మనం నేర్చుకుందాం. మన శరీరం, మనం ఆరోగ్యానికి సంబంధించిన జర్నీ స్టార్ట్ చేయడానికంటే ముందు ఆహారం గురించి మనం గత 7 ఎపిసోడ్లో మాట్లాడాము. ఆర్గానిక్ ఫుడ్ గురించి మాట్లాడాము, తెలివిగా ఎలా షాపింగ్ చేయాలి, తెలివిగా ఎలా తినాలి అని మాట్లాడాము. అదంతా తినడం గురించి. ఓకే, ఇప్పుడు మనం బేసిక్ మన శరీరాన్ని ఉపవాసానికి ప్రిపేర్ చేయడం గురించి మనం మాట్లాడదాం. ఒకటి ఏంటంటే బేసిక్గా ప్రతి మనిషికి BMR అనే ఒక 2 కొలమానాలు ఉంటాయి. ఓకే, మీరు మీ మొబైల్లో BMI అంటే బాడీ మాస్ ఇండెక్స్. ఆ బాడీ మాస్ ఇండెక్స్ ఏం చెప్తుంది అంటే మీరు మీ వయసుకి, మీ హైట్కి, ఓకే, మీ బరువుకి బ్యాలెన్స్ ఉందా లేదా, ఓకే, మీరు ఆ బ్యాండ్ విడ్త్లో ఉన్నారా లేదా, లేక గాడి తప్పి ఉన్నారా,
దాని నుంచి మీరు ఒబేసా లేకుంటే ఓకే కరెక్ట్ ఫిట్నెస్లో ఉన్నారా లేకుంటే లీన్గా ఉన్నారా, మీ బాడీ మజిల్ ఇంకా పుటాన్ చేయాలనేది BMI, బాడీ మాస్ ఇండెక్స్. నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఈ జర్నీ స్టార్ట్ చేసే ముందు ఈజీగా మీరు గూగుల్లోకి వెళ్తే బాడీ మాస్ ఇండెక్స్ క్యాలిక్యులేటర్ అని కొట్టండి. ఓకే, మీకు calculator.net అని ఉంటుంది. దాంట్లో మీకు ఈజీగా మీరు అక్కడ ఫీడ్ చేయాల్సింది ఏంటి అంటే మీ యొక్క ఏజ్ మీరు కొట్టండి BMI క్యాలిక్యులేటర్ అని కొట్టండి. BMI క్యాలిక్యులేటర్. ఓకే, మీకు ఒకటి వచ్చి ఉంటుంది, మీకు BMI క్యాలిక్యులేటర్ వచ్చింది. calculator.net ఇది. ఎస్, మీరు అక్కడ ఫీడ్ చేయండి. మీరు అక్కడ మీ ఏజ్ ఫీడ్ చేయండి. ఏజ్ 57 కరెక్ట్. నేను తక్కువ చేస్తాను, కరెక్ట్ ఏజ్ మీకు అవసరం లేదు. జెండర్ మేలు, హైట్ అది సెంటీమీటర్స్ లో ఉందా ఫీట్స్ లో ఉందా? ఫీట్ అండ్ ఇంచెస్ లో ఉంది. ఫీట్ అండ్ ఇంచెస్ లో ఉంటే 5 feet to 10 inches కరెక్టే చెప్తుంది అనుకుంటున్నాను నేను. అది 5 feet 10 inches అంటే మీరు 160 170 దాకా ఉంటుంది. తర్వాత మీరు కరెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ మీకు క్యాల్కులేట్ కొట్టనా? లేదు, మీరు మీ తూకం వేయాలి, బరువు వేయాలి. బరువు ఓకే, బరువు పౌండ్స్ లో ఉందా కేజీస్ లో ఉంది. అదర్ యూనిట్స్ లోకి పోతే మెట్రిక్ యూనిట్స్, ఒక్క నిమిషం, ఇప్పుడు కేజీలోకి వచ్చింది. మీరు వేయండి దాన్ని. ఓకే, క్యాలిక్యులేట్ కొట్టండి. యూఎస్ యూనిట్స్ అక్కడ క్యాలిక్యులేటర్. 57 మేలు, 180 centimeters, మీరు క్యాలిక్యులేట్ నొక్కండి. 77 కిలోలు. క్యాలిక్యులేట్ మీకు ఒక పిక్చర్ వస్తుంది. వచ్చింది. ఆ యారో మార్క్ ఎక్కడుందో చూడండి. మీరు గ్రీన్లో ఉన్నారా, ఎల్లోలో ఉన్నారా, రెడ్లో ఉన్నారా? గ్రీన్లో ఉన్నా. గ్రీన్ బార్డర్లో ఉన్నారు. గ్రీన్ బార్డర్లో ఉన్నా అంటే మీ బాడీ మాస్ ఇండెక్స్ హెల్దీ రేంజ్లోనే ఉంది. 23.8 అని ఉంది. అయితే మనకు 24 and బిలో ఉండాలి. 24 and below. 24 అబోవ్ ఉందనుకోండి బాడీ మాస్ ఇండెక్స్, మీరు స్లైట్గా ఒబేస్ ఉన్నట్లుగా లెక్క. ఓకే, అయితే 24లో ఉన్నోళ్ళు కూడా ఆటోఫేజీలోకి వెళ్ళాల్సిన అవసరం ఎందుకుందో నేను తర్వాత చెప్తాను. ఓకే, అలాగే BMR అని నొక్కండి. BMR క్యాలిక్యులేటర్. BMI బదులు BMR నొక్కండి. ఓకే, BMR క్యాలిక్యులేటర్. ఓకే, ఇది మళ్ళీ సేమ్ అదే ఫీడ్ చేయండి మళ్ళీ మీకు. సో ఏజ్ అడుగుతుంది. ఏజ్ 57, మేలు 77, క్యాల్కులేట్. క్యాలరీస్ వస్తుంది మీకు. BMR 16-15 calories per day అని వచ్చింది నాకు. 1650 calories మీరు తినాలి ప్రతిరోజు. ఇది ఏంటి అంటే BMR ఏం చెప్తుంది అంటే మీ వయస్సు, మీ బరువు, మీ హైట్ వీటి దృష్టిలో పెట్టుకొని మీరు రెస్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు, అంటే నార్మల్ లైఫ్లో మీరు కింద మీకు మళ్ళీ కేటగిరీస్ వస్తాయి చూడండి. మీరు మామూలు యాక్టివిటీ చేస్తారా, యోగా చేస్తారా, రన్నింగ్ చేస్తారా, దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ మీ క్యాలరీ యొక్క రిక్వైర్మెంట్ పెరుగుతుంది. అదే ఉదాహరణకి సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే లిటిల్ ఆర్ నో ఎక్సర్సైజ్ అయితే 1938 calories తినాలి. ఎక్సర్సైజ్ 1 to 3 times a week చేస్తే 2221. ఓకే, అట్లా ఈ రెండు మీకు స్టార్టింగ్ పాయింట్స్ శ్రీశైల్. రైట్. BMI ఇఫ్ ఇట్ ఈస్ బిలో 24 ఇట్స్ ఓకే, కంఫర్టింగ్. అండ్ BMR ప్రకారంగా మీకు ఎన్ని క్యాలరీస్ కావాలి మీ శరీరానికి అనేది మీరు తేల్చుకుంటారు. ఉదాహరణకు మీకు 1700 క్యాలరీస్ మీకు అవసరం. మీరు లిటిల్ యాక్టివిటీ చేస్తే 1800 క్యాలరీస్ కావాలి. అంత తింటేనే. ఎందుకు అంటే అదే మీ నంబర్స్ని నా ఏజ్ పెట్టి 68 నా ఏజ్ పెట్టి కొడితే నాకు ఒక 300-400 క్యాలరీస్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది. ఎందుకంటే నా బాడీ యొక్క మెటబాలిజం ఏదైతే జీవరసాయనిక చర్య ఉంటుందో అది తక్కువ ఉంటుంది. కాబట్టి నాకు క్యాలరీ రిక్వైర్మెంట్ తక్కువ. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఏజ్. ఓకే, సో ఇప్పుడు మీకు BMI వచ్చింది, BMR వచ్చింది. BMR ద్వారా మీకు కావాల్సిన క్యాలరీ రిక్వైర్మెంట్ మీకు వచ్చింది. ఒక డౌట్ ఇక్కడ నాకు. ఇప్పుడు BMR నాది 1625 క్యాలరీస్. ఓకే, అందులో కింద మళ్ళీ టేబుల్లో సెడెంటరీ అంటే నో ఎక్సర్సైజ్ అవును అయితే 1300 calories అని ఉంది. అవును. నా ప్రశ్న ఏంటంటే నేను
చాలా మెటిక్యులస్గా రోజుకి 1300 క్యాలరీసే, ఇప్పుడు కార్బ్స్ ప్రోటీన్ అవి ఏం తింటే ఎంత వస్తుందో చూసుకుని 1300 క్యాలరీసే తిన్నాను అనుకోండి, నేను ఇంక ఎక్సర్సైజులు ఏం చేయకపోయినా పర్లేదా, కూర్చుని ఉన్నా పర్లేదా? అది కూర్చొని ఉండడానికి, మీ ప్రజెంట్ బాడీ వెయిట్ మెయింటైన్ కావడానికి, మీరు జీవక్రియ సరిగా జరగడానికి అవసరమైనది. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగారు మీరు, ఎందుకంటే మనం ఆటోఫేజ్ గురించి వెళ్తున్నాం, దాని కొరకు ఇన్ఫర్మేషన్. ఎప్పుడైతే మీ యాక్టివిటీ బేస్ చేసుకొని మీ క్యాలోరిక్ వాల్యూ మీకు తెలిసిందో, క్యాలోరిక్ రిక్వైర్మెంట్ మీకు తెలిసిందో, సాధారణంగా కొవ్వు తగ్గించుకోవడానికి కానీ, బరువు తగ్గించుకోవడానికి కానీ, లీన్గా అందంగా తయారు కావడానికి కానీ, షుగర్లు తగ్గించుకోవడానికి కానీ చాలామంది చేసే ప్రయత్నానికి ఒక బేసిక్ థింగ్ ఏంటి అంటే క్యాలరీ డెఫిసిట్ క్రియేట్ చేయడం మన శరీరానికి. ఓకే, క్యాలరీ డెఫిసిట్ అంటే మీరు 1300 క్యాలరీస్ తింటే మీరు ఇలాగే ఉంటారు. మీరు ఒకవేళ 1000 క్యాలరీస్ తిన్నారనుకోండి, అంటే రోజుకు మీరు 300 క్యాలరీస్ డెఫిసిట్ ఎలా క్రియేట్ చేయొచ్చు? 2 రకాలు. తక్కువ తినడం ద్వారా, ఎక్కువ బర్న్ చేయడం ద్వారా. మీరు ఎక్సర్సైజ్ చేశారనుకోండి, అదే 1300 క్యాలరీస్ తింటూ 300 క్యాలరీస్ బర్న్ చేశారనుకోండి, డెఫిసిట్ క్రియేట్ అవుతుంది. కొన్ని యాప్స్ ఉన్నాయి, మీరు తినేది మీ యాక్టివిటీని నెట్ చేసి మీ యొక్క క్యాలరీ డెఫిసిట్ చెప్తుంది. ఓకే, డెఫిసిట్ క్రియేట్ చేయకపోతే మీకు చేంజ్ రాదు మీ బాడీలో. ఓకే, చేంజ్ ఎలా వస్తుంది అంటే 8000 క్యాలరీస్. ఇవి బేసిక్ పాయింట్స్. మీరు అందరికీ 3TV ప్రేక్షకులు కూడా నేను చెప్పేది ఏంటంటే, ఈ వీడియోని మీరు ఒక లైబ్రరీ ఎడిషన్గా తీసి పెట్టుకోండి. దీంట్లో నేను చెప్పే బేసిక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో, ఇది ఎన్నో రకాల పుస్తకాల్లో స్టడీ చేసి అన్నిటిని, ముఖ్యమైన వాటిని క్రోడీకరించి మీ ముందు పెట్టడం జరుగుతుంది. ఆటోఫేజీ అన్ని సో కాబట్టి ఇది మీరు అందరికీ షేర్ చేయండి. తర్వాత మీరు మీ దగ్గర ఉంచుకోండి. దీన్ని పదే పదే మీరు రెఫరెన్స్ పాయింట్గా కూడా పెట్టుకోండి. 8000 కిలో క్యాలరీస్ని మీరు డెఫిసిట్ క్రియేట్ చేస్తే 1 కిలో బరువు తగ్గుతుంది. అంటే ఉదాహరణకు మీరు 1300 క్యాలరీస్ మీ డైలీ రిక్వైర్మెంట్ అయితే 300 క్యాలరీల డెఫిసిట్ క్రియేట్ చేస్తే 150 క్యాలరీస్ తక్కువ తినండి, 150 కిలోలు పరిగెత్తండి. 300 క్యాలరీస్ కన్నా డెఫిసిట్ క్రియేట్ చేస్తే పర్ డే 3 ముళ్ళ 900, అంటే 1 కిలో 1 నెలకు తగ్గుతారు మీరు. ఇది బేసిక్ సైన్స్. కానీ ఇందో విచిత్రం ఏంటంటే మన బాడీ ఆ విధంగా పనిచేయదు. బాడీకి చాలా తెలివి ఉంటుంది. మీరు ఎప్పుడైతే మీ క్యాలరీస్ని 1300 నుంచి 1000కి తగ్గిస్తారో, ఇదేదో ప్రమాదం వచ్చేస్తుంది అనుకొని మీరు తిన్న దాంట్లోనే కాస్త తీసి పెట్టుకోవడానికి ట్రై చేస్తుంది. మీరు కొవ్వు తగ్గుతుంది అని అనుకోకండి, అంత తొందరగా తగ్గదు. ఆ బాడీకి బాబు ఇది కరువు కాటకం కాదు, నేను డిసిప్లిన్ చేస్తున్నానని మీరు న్యూట్రిషనల్ ఫుడ్ ఎప్పుడైతే తినడం స్టార్ట్ చేస్తారో, న్యూట్రిషనల్ ఫుడ్ మీ బాడీకి అర్థమైపోతుంది. ఇది ఒక హ్యాబిట్, ఒక డిసిప్లిన్ మోడ్లోకి వస్తున్నాడు మా సార్, కాబట్టి నేను భయపడాల్సిన అవసరం లేదని ఒక 4-5 రోజుల తర్వాత అది బాడీ సెట్ రైట్ అవుతుంది. ఓకే, ఈ క్యాలరీస్ రావడానికి మన శరీరానికి స్థూల పోషక పదార్థాలను ఉంటాయి. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. స్థూల పోషకాలు అంటే ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు, మాంసకృతులు అంటే ప్రోటీన్లు, ఫ్యాట్స్ అంటే కొవ్వు పదార్థాలు. ఈ మూడిటి ద్వారానే మనకు బేసిక్గా క్యాలరీస్ అనేవి వస్తాయి. 1 గ్రాము కార్బోహైడ్రేట్ బర్న్ అయితే మన శరీరంలో జీర్ణమైతే 4 క్యాలరీస్ వస్తుంది. 1 గ్రాము ప్రోటీన్ జీర్ణం అయితే 4 క్యాలరీస్ వస్తుంది. అదే 1 గ్రామ్ ఫ్యాట్ జీర్ణం అయితే 9 క్యాలరీస్ వస్తాయి. అందుకే ఎక్కువగా నూనె పదార్థాలు, డీప్ ఫ్రైలు ఇవన్నీ తింటే ఎక్కువగా బరువు రావడానికి కారణం ఏంటంటే మనకు తెలియకుండానే 1300 క్యాలరీస్ బదులు 1700 క్యాలరీస్ ఈజీగా చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే మీరు 1 వడ తింటే, స్వాతి టిఫిన్స్లో 1 వడ తింటే, స్వీకార్ హోటల్లో 1 వడ తింటే దాదాపు మీరు 30 నిమిషాలు బ్రిస్క్ వాకింగ్ చేయాల్సి వస్తుంది దాన్ని నల్లిఫై చేయడానికి. అంటే తినడం చాలా సులభము, కానీ దాన్ని ఎనర్జీ కింద యూటిలైజ్ చేసేసి నెట్గా మీ బాడీ క్యాలరీకి రిక్వైర్మెంట్ ఉండి BMR పెరగకుండా ఉండాలి అంటే మీరు పడాల్సిన కష్టం చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నా ఇంటి నుంచి నేను స్వీకార్కి వడ తేవడానికి నడుచుకుంటూ పోయిందనుకో, ముందు అది కౌంట్లోకి రాదు. తిన్న తర్వాత మీరు 10 సార్లు స్వీకార్కి వెళ్ళినా కూడా అది అయితే
మీరు కేవలం ఒక వడ తిని ఊరుకుంటే ఏం కాదు, అదే. అన్ని తింటూ ఒక వడ తిన్నారనుకోండి, నేను అనేది అది. అదే ఇవాళ నేను నా ఆహారం 2 వడలే అనుకున్నారు అనుకోండి, ఇక్కడ చూడాల్సింది టోటల్ క్యాలరీ రిక్వైర్మెంట్ కదా. మీరు ఐస్ క్రీమ్ తింటారా, న్యూట్రిషన్ విషయం కి తర్వాత వద్దాం. ఇవి మ్యాక్రో స్థూల పోషక పదార్థాలు ఈ 3 ఉంటాయి శరీరంలో. అలాగే మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి, అంటే మనకు కావాల్సిన జింక్, ఐరన్, చాలా ఉన్నాయి దాంట్లో, సెలీనియము, ఇవన్నీ కూడా మనకు చాలా ముఖ్యం. అలాగే వైటమిన్స్ ఉంటాయి, మనకు కావాల్సిన B12 సంబంధించినవి కానీ, సి వైటమిన్ కానీ, ఇవన్నీ ఉంటాయి. ఓకే, ఇవి మన ఆహారంలోకి వస్తాయి. ఇవన్నీ కూడా స్థూల పోషక పదార్థాలు, సూక్ష్మ పోషక పదార్థాలు అంటే మైక్రో న్యూట్రియంట్స్, ఇవి ఎలిమెంట్స్, అలాగే వైటమిన్స్, మినరల్స్. వీటి ద్వారానే మనం జీవించడం జరుగుతుంది. అయితే ఈ ఉపవాసంలో ఏం జరుగుతుంది అనే దానికి ఇప్పుడు మనం వద్దాం. ఇప్పుడు మీకు ఈ బేసిక్ పాయింట్స్ అనేవి మీకు కొంచెం అర్థమైనాయి కాబట్టి, మన శరీరం ఎలా రెస్పాండ్ అవుతుందో చూసాం కాబట్టి, ఇప్పుడు మనం మెల్లిమెల్లిగా ఆటోఫేజీ వైపు వెళ్దాం. ఓకే, మీరు ఆహారం తిన్నప్పుడు, మీరు సరైన ఆహారం తింటే, అంటే టూ మచ్ ఫ్యాట్స్ కానీ, అంటే అతిగా మాంసకృత్తులు కానీ, అంటే కేవలం ఒక చికెన్ తందూరితోనే మీ భోజనం కాకుండా, ఎందుకంటే ప్రోటీన్స్ జీర్ణం కావడానికి ఎక్కువ టైం పడుతుంది. ఓకే, ఆయిల్స్ ఎక్కువగా, కార్బ్స్ కన్నా కూడా కార్బ్స్ త్వరగా జీర్ణం అవుతాయి. ఓకే, ఇప్పుడు మీరు ఏదైతే 1300 క్యాలరీస్ మీరు BMR అన్నారు కదా, అది మన శరీరానికి సెడెంటరీ స్టేజ్లో, అంటే రెస్టింగ్ స్టేజ్లో ఎట్లా కన్జ్యూమ్ చేస్తుందో మీకు ప్రపోర్షన్ చూస్తే, ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం, దాంట్లో 10% వరకు మన బ్రెయిన్ యూటిలైజ్ చేసుకుంటుంది. మన శరీరపు బరువులో మన మెదడు యొక్క శాతము 2%. అంటే మీరు 65 కిలోలు 66 కిలోలు ఉన్నారు కదా, మీ బ్రెయిన్ వెయిట్ 2%, కానీ అది 10% ఎనర్జీని తీసుకుంటుంది. ఎందుకు అంటే బ్రెయిన్ చేసే పని మొత్తం, నేను ఇందాకన్నా 300-350 దాకా ఎంజైమ్స్, హార్మోన్స్ పనిచేయాలని, అవన్నీ కూడా ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్స్ ద్వారా, ఒక రసాయనిక సందేశాలు అంటారు వాటిని, కెమికల్ మెసెంజర్స్. ఇవన్నీ ఏంటంటే కెమికల్ మెసెంజర్స్. ఆ సిగ్నల్స్ పంపడానికి బ్రెయిన్ కి చాలా ఎనర్జీ కావాలి. అండ్ బ్రెయిన్ మీరు పడుకొని ఉన్నా కూడా సబ్ కాన్షియస్ మైండ్ లో పనిచేస్తూనే ఉంటుంది. ఒక 20-27% దాకా ద లార్జెస్ట్ ఆర్గన్ లైక్ లివర్, ఇంకా మిగతాది టోటల్గా మనం తినే ఆహారంలో 10% మనం జీర్ణం చేసుకోవడానికి వాడుకుంటాం. మనం తిన్న ఫుడ్ని జీర్ణం చేసుకోవడానికి 10%. అది కొంచెం ప్రోటీన్స్ తింటే 12% దాకా పోతుంది. బట్ ఆవరేజ్గా బ్యాలెన్స్డ్గా తింటే 10% ఎనర్జీ దాకా జీర్ణానికి వెళ్ళిపోతుంది. ఒక 20% దాకా బ్రెయిన్కి వెళ్ళిపోతుంది, మెదడుకి. ఒక మిగతాది ఇంకా లివరు అన్నీ కలిపి తీసుకుంటాయి. అలాగే మనం చేస్తున్న మినిమం యాక్టివిటీస్ ఉంటాయి, నడవడము, లేవడము, బ్రష్ చేసుకోవడము, తల దూకోవడము, వీటన్నిటికీ కొంత శాతం. అదే సెడెంటరీ లైఫ్లో మనం తినే ఆహారం యొక్క ప్రపోర్షనేట్గా అలా వాడుకుంటూ ఉంటాయి. ఓకే, మనం తిన్న ఆహారము సరైన ఆహారం అయితే 4 గంటల్లో పూర్తిగా జీర్ణం కావాలి. 4 గంటల తర్వాత కూడా మీకు పుల్లటి తేనుపులు వచ్చినాయి అంటే మీకు ఆహారం సరిగా తీసుకోలేదు, అతిగా తిన్నారనో లేకుంటే ఇంబ్యాలెన్స్డ్గా తిన్నారనో లెక్క. 4 అవర్స్లో మీకు అది జీర్ణం అయిపోవాలి. ఎప్పుడైతే ఆహారం జీర్ణం అయిపోతుందో మన శరీరంలో ఈ ఆటోఫేజీకి రిలేటెడ్ 2 హార్మోన్స్ గురించి చెప్తాను. చాలా ఉన్నాయి, 100 హార్మోన్స్ ఉన్నాయి, బట్ ఈ 2 ఇంపార్టెంట్. ఒకటి గ్రెలిన్, GRELIN. గ్రెలిన్ అనేది ఆకలిని సూచించే ఒక హార్మోన్. అది గంట కొడుతుంది 4 గంటల తర్వాత, 4-5 అంటే మన ఆహారం జీర్ణం అయిపోయిన తర్వాత నీకు ఆకలి అనే ఫీలింగ్ వచ్చేది ఏంటి అంటే గ్రెలిన్ యొక్క ప్రభావం. అది మన మైండ్ ఆ 4 గంటలు, ఎందుకంటే ఈ గ్రెలిన్ అనేది ఒక రకంగా టైం టేబుల్ ప్రకారంగా వర్క్ చేస్తుంది. ఇప్పుడు మన ఫ్రెండ్ దరూరి ప్రకాష్ గారు ఉన్నారు, వాళ్ళ కుటుంబంలోనే వాళ్ళకు సాంప్రదాయంగానే డైరెక్ట్గా లంచ్ చేయడం అలవాటు 12 గంటలప్పుడు. వాళ్ళకు గ్రెలిన్ అనేది మనలాగా 10 గంటలప్పుడు గంట కొట్టదు, వాళ్ళకు 12 గంటలప్పుడు. ఆయన ఎప్పుడు అంటారు, స్నానం చెయ్యంగానే నేను తినాల్సిందే అని. ఈ గ్రెలిన్ అనేది హ్యాబిట్ ఓరియంటెడ్. మీరు ఒకసారి దాన్ని పీక నొక్కారనుకోండి, అది మళ్ళీ నోరు మూసుకొని ఉంటుంది. అది టెంపరీ ఎఫెక్ట్ వస్తుంది గ్రెలిన్ ద్వారా. దాన్ని తట్టుకొని ఆగామనుకోండి మీకేం కాదు. ఒక వారం తర్వాత
ఆ టైం టేబుల్ని మీరు చేంజ్ చేయొచ్చు. అంటే 8 గంటలకు బ్రేక్ఫాస్ట్ చేసేవాళ్ళు 10 గంటలకు తీసుకెళ్ళొచ్చు, 11 గంటలకు తీసుకెళ్ళొచ్చు. కానీ ఆ గ్రెలిన్ ప్రభావం నుంచి మీరు బయటపడాలి అంటే మీరు దానికి నిలదొక్కుకోవాలి. సో మీకు ఆకలి అనిపించిన వెంటనే తినాలని అవసరం లేదు. ఆకలి వేరు, ఇది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆకలి వేరు, స్టార్వేషన్ వేరు. స్టార్వేషన్ అనేది మీ శరీరంలో ఏమీ లేకుండా మీ బాడీ సఫర్ అవుతున్నదాన్ని స్టార్వేషన్ అంటారు. ఓకే. ఈవెన్ 72 అవర్స్ ఫాస్టింగ్ లో కూడా మీరు మీ బాడీని స్టార్వేషన్ తీసుకెళ్లరు. గుర్తుపెట్టుకోండి. ఆటోఫేజీ జరుగుతున్నప్పుడు కూడా దాన్ని స్టార్వేషన్ అన్నారు. ఎందుకు అంటే ఆ స్టేజ్ లో దేదీప్యమానంగా వెలుగుతుంటది మీ బాడీ, ఎలక్ట్రిఫైడ్ పర్సన్ లాగా మీ మైండ్ పనిచేస్తుంది. ఎనర్జీ చెప్తాను, అది కీటోన్స్ ద్వారా వస్తుంది. మీ ఒకటి ఫ్యాట్ బర్నింగ్ ద్వారా వస్తుంది. అది మీ శరీరంలో ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత ఫ్యాట్ బర్నింగ్ లోకి వస్తుంది. ఆ తర్వాత ఈ ఆటోఫేజీలో జనరేట్ అయ్యే ఎనర్జీ, ఈవెన్ ఫ్యాట్ విల్ హ్యావ్ 7 to 10% ఆఫ్ కార్బోహైడ్రేట్స్. ఓకే. మన ఏవైతే ఈ ఆర్గనెల్ని తినేస్తుందో మైటోకాండ్రియా, వీటన్నిటి ద్వారా కూడా మీకు ఎనర్జీ వస్తుంది. వాటి ద్వారా అవన్నీ బేసిక్ ఫండమెంటల్ ప్రికర్సర్స్గా మారిన తర్వాత, మూల పదార్థంగా మారిన తర్వాత కొత్త సెల్స్ క్రియేట్ అవుతాయి. ఓకే. మీరు ఇందాక అడిగిన ప్రశ్న ఏంటి, విత్ వాట్ ఎనర్జీ అని. విత్ వాట్ ఎనర్జీ అని మీరు సరైన టైంలో నన్ను మళ్ళీ దారికి తీసుకొచ్చారు. మీరు 4 గంటల్లో మీరు తిన్నది జీర్ణం అయిపోయిన తర్వాత మీ శరీరంలో, మీ రక్తంలో జీర్ణక్రియ పూర్తయిపోయింది. కానీ అది జీర్ణం చేసిన ఆహారం మీ రక్తంలో ఉంది. రైట్. గ్లూకోజ్ రూపంలో ఉంది, ఫ్రక్టోజ్ రూపంలో ఉంది. మీరు పండ్లు తింటే ఫ్రక్టోజ్, పాలు పెరుగు తింటే లాక్టోజ్, అదే మీరు గింజలు అన్నము తింటే అది గ్లూకోజ్. ఈ 3 కార్బోహైడ్రేట్ యొక్క ప్రికర్సర్స్, మూల పదార్థాలు. 12 గంటల వరకు మీ శరీరంలో ఆ రక్తాన్ని మొత్తం మీ శరీరం మీ బాడీ వాడుకుంటుంది. కంప్లీట్ గా 0 లెవెల్కి వస్తుంది. ఇది బాడీ షుగర్. బాడీ షుగర్ 0 లెవెల్కి వచ్చే దశ దగ్గరకు వస్తున్నప్పుడు నేను ఈ టైమింగ్స్ ఏవైతే చెప్తున్నానో ఒకరొకరికి ఒక రకంగా మారుతాయి. ఎందుకంటే వాళ్ళ తత్వాన్ని బట్టి అదొకటి, ప్లస్ వాళ్ళు ఇంతకు ముందు ఏం తిన్నారు, గత వారం రోజుల లోపల వాళ్ళ డిసిప్లిన్ ఏంది, ఏమేమి రిజర్వ్స్ ఉన్నాయనే దాని మీద కూడా ఆధారపడి ఉంటుంది కదా బాడీలో. ఓకే. సో 12 గంటల వరకు మీ దగ్గర ఉన్న గ్లూకోజ్ అంతా అయిపోతుంది. మీ శరీరంలో ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. మీ శరీరంలో ఉండే గ్లూకోజ్ని, మనం ఇన్సులిన్ గురించి విన్నాం కదా, ఆ ఇన్సులిన్ అనేది మహా డేంజరస్ హార్మోన్. అది మనకు కొవ్వు పేరుకోవడానికి ముఖ్యమైన కారణం ఇన్సులిన్. ఇన్సులిన్ ఎంతసేపు, అయ్యా నాకు ఒక 100 క్యాలరీలు వచ్చినాయంటే ఒక 80 మార్చుకోండి, 80 బ్యాంకులు వేయండి, 80 బ్యాంకులు వేయండి, ఒక 25 తినండి, 25 తినండి, దాని పనే అది. అందుకని మీరు ఇన్సులిన్ ఫీడ్ చేస్తున్నంతసేపు మీకు కొవ్వు పెరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే మీ జీర్ణ ప్రక్రియ కట్ ఆఫ్ అయిపోతుందో ఇన్సులిన్ సీక్రెషన్ ఆగిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ హెల్దీ పాయింట్. అది మీరు ఒక్కసారిగా జీర్ణ ప్రక్రియ యొక్క స్విచ్ ఆఫ్ చేశారంటే 12 గంటలప్పుడు మీ లోపల ఇన్సులిన్ అనేది సీక్రెట్ కాదు. మీ దగ్గర ఇన్సులిన్ సీక్రెట్ కానప్పుడు ఫ్యాట్ అక్యూములేషన్ నుంచి మీ శరీరం ఫ్యాట్ బర్నింగ్ స్టేజ్లోకి వచ్చేస్తుంది. ఓకే. ఆ ఫ్యాట్ బర్నింగ్లోకి అది ప్రిపేర్ అవుతున్న టైంలోనే మీ శరీరంలో ఈ ఇన్సులిన్ ద్వారా కొంత గ్లూకోజ్ తీసుకొని వెళ్ళి గ్లైకోజన్ రూపంలో ఉంటుంది. అది కూడా ఒక రకమైన కరెన్సీ. ఓకే. రూపాయలు అయిపోయిన తర్వాత డాలర్ దగ్గరికి వెళ్దాం, డాలర్ అయిపోయిన తర్వాత అట్లా అది కూడా ఒక కరెన్సీ. అది మీకు లివర్లో ఒక 100 గ్రామ్స్ ఉంటుంది గ్లైకోజన్. ఓకే. మీ యొక్క మజిల్స్ లోపల 500 నుంచి 600 గ్రాముల గ్లైకోజన్ ఉంటుంది. అది రిజర్వ్ గ్లూకోజ్. అది రైట్. అయితే గ్లైకోజన్లో ఉండే ఒక గుణం ఏంటంటే, విచిత్రమైన గుణము, ఒక్కొక్క మాలిక్యూల్ గ్లైకోజన్ 3 మాలిక్యూల్స్ నీటిని బైండింగ్ చేసి ఉంచుతుంది తనకు. అది ఆ విధంగానే సర్వైవ్ కాగలుగుతుంది. అందుకనే మీకు ఎప్పుడైతే గ్లైకోజన్ అవన్నీ ఉన్నాయో కొంచెం మీరు ఊబగా ఫీల్ అవుతారు, ఊబగా ఉంటారు. 12 గంటల దరిదాపు దగ్గరకు వచ్చినప్పుడు 12 గంటల తర్వాత 1 గంట డిపెండింగ్ ఆన్ మీ రిజర్వ్స్ గ్లైకోజన్ మొత్తం వాడుకుంటుంది. గ్లైకోజన్ గ్లూకోజ్గా మారుతుంది, గ్లూకోజ్ ఎనర్జీగా మారుతుంది. గ్లైకోజన్ 600 నుంచి 700 గ్రాములు ఎప్పుడైతే మీరు ఖర్చు పెడతారో దానితో పాటు ఉండే 3 మాలిక్యూల్స్ వాటర్, ఒక మాలిక్యూల్ 3 మాలిక్యూల్స్ కదా, 700 గ్రాముల గ్లైకోజన్ 7×21 2.1 కిలో వాటర్ని తను హోల్డ్ చేసి ఉంచుతుంది కదా.
ఇది ఆ వాటర్ కూడా డ్రైన్ అయిపోతుంది. ఓకే. అందుకనే మీరు ఫాస్టింగ్ కానీ లేకుంటే ఇవి స్టార్ట్ చేసిన మొదటి 2-3 దినాల్లో 3 కిలోలు తగ్గుతారు. 700 గ్రాములు గ్లైకోజన్, 2 కిలోలు వాటర్ మాలిక్యూల్. అబ్బా నేను బరువు తగ్గిన అని చాలా మంది సంతోషపడతారు. ఇంకొంతమంది మీ అవ్వ మీ తాత ఏమంటారంటే ఏం తగ్గినవరా నీళ్లు పోయింటాయి అంటారు వాళ్ళు. వాళ్ళకు ఆ రోజుల్లో కూడా ఒట్టి నీళ్లు దిగిపోయినాయి, నీటి బరువు తగ్గింది అని. ఇంకా మా వాళ్ళు మాట్లాడుకుంటుంటారు, మా ఇంట్లో మా ఆడవాళ్ళు కానీ మా బిడ్డ వాళ్ళని, మమ్మీ నాకు బరువు తగ్గలేదు కానీ ఇంచ్ లాస్ వచ్చింది అంటారు. ఇంచ్ లాస్ వచ్చింది కానీ బరువు తగ్గలేదని, బరువు తగ్గాను కానీ ఇంచ్ లాస్ రాలేదని. ఇవన్నీ కూడా ఇది మ్యాజిక్స్ ఆఫ్ గ్లైకోజన్. ఇంచ్ లాస్ అంటే వేస్ట్ లో నాకు అది పడుతుంది కానీ నా వెయిట్ చూసుకుంటే అంతే ఉందని. ఓకే, మీకు ఎప్పుడైతే వెయిట్ తగ్గకుండా ఇంచ్ లాస్ వస్తుందో అది రియల్ ఫ్యాట్ లాస్. వెయిట్ తగ్గకుండా ఇంచ్ లాస్ అయితే ఒట్టిగా మీకు 3 కిలోలు తగ్గింది అనుకో, అది వెయిట్, అదొట్టి వాటర్ లాస్. రైట్. ఒట్టి వాటర్ లాస్ జరగడం, ఫ్యాట్ బర్న్ అయినప్పుడే వస్తుంది. అది రావాలి, అది సస్టైన్ కావాలి. అంటే మీరు 1 వీక్ ఆ 3 కిలో అయిన తర్వాత మళ్ళీ స్లోగా బాడీ ఏం చేస్తుందంటే కొంత గ్లైకోజన్ అదే ఊరుకుండదు, అది మళ్ళీ గ్లైకోజన్ లోడ్ చేసుకుంటుంది. ఎందుకంటే ఇవాళ తిన్నది మీరు ఇవాళ 12 గంటల, ఇప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నా, 3 months నుంచి చేస్తున్నా, 16 hours and 8 hours చేస్తున్నా. ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయండి. నేనేం చేస్తానంటే ఉదయం 11 గంటలకు తింటాను. ఓకే, తర్వాత మధ్యాహ్నం 3 గంటలప్పుడు అట్లా కొంత తింటాను. అంటే తర్వాత సాయంత్రం 7 గంటలకు లాస్ట్ మీల్ తింటాను. 7 గంటల నుంచి మరుసటి రోజు 11 గంటల దాకా నేను వాటర్ తప్ప ఏం ముట్టుకోను. అంటే 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో, 8 hours గంటల్లో 16 అది 8 ఇది. ఈ 8 గంటల్లో చాలా మంది ఏం తప్పులు చేస్తారంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, నేను ఐ హావ్ ఎర్న్డ్ మై రైట్ అని పిచ్చిగా తింటారు. ఈ 8 గంటల్లోనే తినడం, వాళ్ళు 16 గంటల్లో రావాల్సిన బెనిఫిట్ వాళ్ళకి రాదు. చాలా మంది ఫెయిల్ అవుతూ ఉంటారు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లో. ఒక రకంగా మీరు దీనికి అలవాటు పడినప్పుడు గ్రెలిన్ ని మీరు ఎప్పుడైతే జయిస్తారో మీరు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజీగా చేయగలుగుతారు. ఓకే, రెండవ హార్మోన్, మీకు 2 హార్మోన్ల గురించి చెప్తాను అన్నాను. ఓకే, రెండవది లెప్టిన్. లెప్టిన్ ఏంది అంటే మీరు తింటున్నప్పుడు సటైటీ ఫీలింగ్ వస్తుంది. అంటే ఇంకా చాలు, ఇంకా చాలు, ఇంకా నాకు అయిపోయింది. అది కూడా బ్రెయిన్ నుంచి ఒక మెసేజ్ వెళ్తుంది, నువ్వు ఫుల్గా తిన్నావు, ఇంకా చాలు, ఇంకా బంద్ చేయని. ఆ సెటైటీ ఫీలింగ్ క్రియేట్ చేసేది లెప్టిన్. ఈ లెప్టిన్ ఒక లాగ్ టైం ఉంటుంది. అంటే మనం తింటూ ఉన్నప్పుడు బ్రెయిన్ ద్వారా సిగ్నల్ మన శరీరానికి రావడానికి ఒక 3-4 నిమిషాలు పడుతుంది. ఈ ల్యాగ్ పీరియడ్ ఉన్నందుకే మీరు స్లోగా తింటూ ఉంటే, మీకు అర్థమైందా, గబగబా తిన్నారనుకోండి, లెప్టిన్ సిగ్నల్తో మీకు బెనిఫిట్ రాదు. ఎందుకంటే అది సిగ్నల్ వచ్చే వరకు మీరు తినేశారు, అతిగా తినేశారు. అందుకని మన పెద్దలు ఏం చెప్తారు, నిదానంగా నమిలి తినమని ఎందుకు చెప్తారంటే ఆ బ్రెయిన్ అర్థం చేసుకుని లెప్టిన్ ద్వారా సిగ్నల్ ఇవ్వడానికి మీరు కరెక్ట్ గా అవసరమైనంత తిని ఆపాలి అంటే స్లోగా తినాలి అని. సో వీఆర్ అలోయింగ్ ఇట్ టు పర్ఫార్మ్. అర్థమైందా? సో లెప్టిన్ అండ్ గ్రెలిన్ ఆర్ ద కజిన్ బ్రదర్స్ విచ్ మేనేజ్ అవర్ ఈటింగ్ హ్యాబిట్. ఓకే, గ్రెలిన్ అనేది ఏమో టైం టేబుల్ ప్రకారంగా చేసేది, లెప్టిన్ అనేది మాత్రం మన తిండి తినడాన్ని బట్టి మనకు సెటైటీ ఫీలింగ్ వస్తుంది. ఆ సెటైటీ ఫీలింగ్ కూడా ఇప్పుడు నేనున్నాను 3 నెలల కింద స్టార్ట్ చేశాను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. 74 kg నా బాడీ వెయిట్ ఉన్నప్పుడు నా బిఎంఆర్ డిఫరెంట్గా ఉంది, 1610 క్యాలరీస్ అట్లా ఉంది. నేను నిన్న మళ్ళీ రీక్యాలిక్యులేట్ చేసుకుంటున్నప్పుడు, ఎందుకంటే నేను 74 నుంచి 69కి వచ్చాను కాబట్టి నా క్యాలరీ రిక్వైర్మెంట్ తగ్గిపోయింది. ఓకే, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ బాడీ మాస్ అండ్ ఇండెక్స్ కదా, అది తగ్గిపోయింది. ఈలోగా జరిగే ప్రక్రియ ఈ 3 నెలలలో నా గ్రెలిన్ అండ్ లెప్టిన్ యొక్క ప్రాసెస్ రీసెట్ అవుతుంది. నాకు ఆకలి ఫీలింగ్ ఇప్పుడు రావట్లేదు, ఎందుకంటే నేను గ్రెలిన్ ఎనోరు మూసుకోమని చెప్పేశారు. లెప్టిన్ కూడా నేను ఒక మార్నింగ్ ఒక గుడ్డు, మనం ఫోటోలు పెట్టుకుంటున్నాం కదా, అవి తినంగానే సటైటీ ఫీలింగ్ వచ్చేస్తుంది. ఆ క్రేవింగ్ అనేది రాదు. ఆ క్రేవింగ్ అనేది రాకపోయే వరకు మీరు అక్కడితో ఆపేస్తారు, ఈజీగా ఆపేస్తారు. నాకు ఇంకొక లడ్డు కావాలి, ఇంకొక అనిపించదు. అది ఇది మ్యాజిక్ అన్నట్టు. సో 12 గంటల వరకు మీ యొక్క గ్లైకోజన్ కూడా అయిపోయిన తర్వాత
బాడీ మెల్లిగా ఆలోచనలో పడుతుంది. ఇప్పుడు ఏం చేయాలి, మనోడు తినట్లేదు, గ్రిల్ని 2 సార్లు పంపించినా వాడు ఏం పలకరిస్తలేడు, ఏదో మంచినీళ్ళు తాగుతున్నాడు, అది చేస్తున్నాడు, పోయి దేవుడి దగ్గర పూజ చేస్తున్నాడు, ఊదిబత్తిలను అంటిస్తున్నాడు, కానీ తినట్లేడు. ఏం చేయాలి? అప్పుడు బాడీలో 2 స్విచ్లు ఆన్ అవుతాయి. ఒక స్విచ్ ఆఫ్ అవుతుంది, ఏది డైజెస్టివ్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, ఇంకా నాకేమీ వచ్చేది లేదని ఆఫ్ అయిపోతుంది. ఎప్పుడైతే డైజెస్టివ్ స్విచ్ ఆఫ్ అయిపోతుందో మోర్ దాన్ 10-15% ఆఫ్ ద ఎనర్జీ శరీరంలో మిగతా కార్యక్రమాల్లోకి వెళ్ళిపోతుంది. ఏవి ఆ 2 కార్యక్రమాలు అంటే ఫ్యాట్ బర్నింగ్. ఎందుకు ఫ్యాట్ బర్న్ అవుతుంది అంటే మీకు ఇన్సులిన్ సీక్రేషన్ ఆగిపోతుంది. ఇన్సులిన్ వచ్చిందంటే ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అందుకే నేను ఎప్పుడైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ స్టార్ట్ చేశానో నేను తీసుకునే ఇన్సులిన్ ఇంజెక్షన్ ఆపేశాను. నాకు షుగర్ ఏం పెరగట్లేదు, ఇంకా తగ్గింది. 6.8 ఉండే HbA1c 6.3కి వచ్చింది వితౌట్ ఇన్సులిన్. ఇన్సులిన్కి టెండెన్సీ ఉంది, ఫ్యాట్ని ఇంక్రీజ్ చేసే టెండెన్సీ ఉంది. అర్థమైందా? సో అప్పుడు ఆ 2 స్విచ్లు ఏమి ఆన్ అవుతాయి అంటే, ఒకటి ఫ్యాట్ బర్నింగ్, రెండవది ఆటోఫేజీ. ఆటోఫేజీ స్లోగా స్టార్ట్ అవుతుంది. 12 గంటల నుంచి 14 గంటల వరకు ఇంకా ఏమైనా గ్లైకోజన్ అలాంటివన్నీ ఉంటే అయిపోతాయి. 14 గంటల నుంచి 16 గంటలు ఇంకా ముందుకు వెళ్ళే కొద్దీ నేను 16 గంటల వరకు చేయగలుగుతున్నా. చేయాలంటే 17 దాకా చేయొచ్చు, 18 దాకా చేయొచ్చు, కానీ బట్ ఐ వాంట్, ఎందుకంటే స్లోగా శరీరాన్ని, ఎందుకంటే మన హార్మోనల్ వ్యవస్థని దానికి ప్రిపేర్ చేయడము, అలవాటు చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. డిస్టర్బ్ చేయకూడదు. ఫ్యాట్ బర్నింగ్ జరుగుతున్నప్పుడే మీకు అసలైన మీ బాడీలో చేంజెస్ అనేవి జరుగుతాయి. ఫ్యాట్ ద్వారా మీరు ఇందాక ఒక ప్రశ్న అడిగారు, మన ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది అని. గ్లైకోజన్ అయిపోయి ఫ్యాట్ బర్నింగ్లోకి వెళ్ళినప్పుడు ఈ ఫ్యాట్ బర్న్ అవుతే కీటోన్స్ అనే ఒక ఎనర్జీ పదార్థం వస్తుంది. కీటోన్స్ ఫ్యాట్ని విడగొడితే వచ్చే ఎనర్జీయే కీటోన్. ఆ కీటోన్ అనేది మామూలుగా కార్బోహైడ్రేట్స్ ద్వారా వచ్చే, గ్లూకోజ్ ద్వారా వచ్చే ఎనర్జీ కన్నా కూడా చాలా రిఫైన్డ్ ఎనర్జీ అది. ఒకటి డీజిల్ అయితే ఒకటి పెట్రోల్తో సమానం, లేకుంటే ఆక్టిన్తో సమానం. ఓకే. ఈ ఫ్యాట్ బర్నింగ్ జరుగుతున్నప్పుడు మీ మైండ్ అనేది యాక్టివ్ అవుతుంది, ఎందుకంటే కీటోన్స్ అనేవి చాలా మంచి ఫుడ్ ఇది మీ బ్రెయిన్కి. ఆ కీటోన్స్ తయారవుతున్నప్పుడు వచ్చే బై ప్రోడక్ట్ని తెలుగులో ఏమంటారు, అది కీటోన్స్ తయారవుతున్నప్పుడు సీక్రెట్ అవుతుంది. ఇప్పుడు మా ఉదాహరణకు కానుగ నూనె తీస్తున్నప్పుడు కానుగ పిప్పి బై ప్రోడక్ట్గా వస్తుంది చూసారా, వేప నూనె తీస్తున్నప్పుడు వేప చెక్క ఉప ఉత్పత్తి. ఆ ఉప ఉత్పత్తి అసెటోన్. ఆ అసెటోన్ నుంచి మనకు ఒక రకమైన ఫార్మాల్డిహైడ్ వాసన మన శరీరంలో, మన చెమటలో వస్తుంది. అది గుర్తు నాకు ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అయింది అని గుర్తుపట్టుకొని సంతోషపడడానికో ఏదైనా కానీ అదొక గుర్తు. అది నీకు 16 గంటల్లో రావచ్చు, 18 గంటల్లో రావచ్చు, లేదా చేస్తూ పోతే 14 గంటల్లో కూడా రావచ్చు. ఎందుకంటే మీ బాడీలో ఆ రిజర్వ్స్ డిప్లీట్ అయిన తర్వాత తొందరగా మీరు మీ ఫ్యాట్ బర్నింగ్, మీరు తినే ఫుడ్ ఏదైతే రిఫైన్ చేస్తూ వచ్చారో, న్యూట్రియంట్స్ సఫిషియెంట్గా బాడీకి ఇస్తూ వచ్చారో, బాడీలో ఆ డేంజర్ సిగ్నల్ అనేది పోతుంది. నాకేం ప్రమాదం లేదని చెప్పేసి తిన్నది జీర్ణం చేసుకోవడానికే ఉపయోగించుకుంటుంది, న్యూట్రియంట్స్కి ఉపయోగించుకుంటుంది. దానికి కావాల్సిన క్యాలరీ రిక్వైర్మెంట్ మీరు డెఫిషిట్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి డెఫిషిట్ మీరు మర్చిపోకండి. అప్పుడు మీకు ఫ్యాట్ బర్నింగ్ లోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఒక డౌట్, కీటో మెన్షన్ చేశారు కాబట్టి నా స్వానుభవం నుంచి చెప్తున్నా. నేను లాస్ట్ 3 monthsగా డయాబెటిక్ రివర్సల్ ప్రోగ్రామ్ సైన్ అప్ చేస్తున్నాను. మనం గత పాడ్కాస్ట్ లో మాట్లాడినాం కదా, అది 6 months. ఈ 6 monthsలో 3 నెలలు అయిపోయినాయి, ఇంకా 3 నెలలు. దీంట్లో ఏంటంటే బేసికలీ మా డాక్టర్ గారు కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, షుగరు అవి రెడ్యూస్ చేయడం ద్వారా, ఒక హెల్తీ మీల్ తీసుకోవడం ద్వారా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైము మనం ఇప్పుడు మీరు వాడుతున్న, అంటే ఒకటి వెయిట్ తగ్గడము, 2 ఇప్పుడు వాడుతున్న అన్ని మెడిసిన్స్ అన్నీ కూడా, అది షుగర్ కావచ్చు, కొలెస్ట్రాల్ కావచ్చు, థైరాయిడ్, బీపీ, ఇవేమున్నా కూడా మన టార్గెట్ ఆ మెడిసిన్స్ని తగ్గించడం లేదా పూర్తిగా వాటి అవసరం లేకుండా చేయడం అనేది వాళ్ళ ఒక దీంతో చెప్పి, అది చాలా ముఖ్యమైన గోల్, అది మన కర్తవ్యం అది. ఎందుకంటే మెడిసిన్స్ ద్వారా మనం శరీరాన్ని ఏదైతే హింసిస్తున్నామో, ఖర్చు పక్కన పెట్టేసేయండి, మన స్తోమత ఉంటే పెట్టుకోవచ్చు, ఖర్చు ఇంపార్టెంట్ కాదు, కానీ దాని నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా ప్రమాదకరమైనవి. అయితే లెట్ మీ ప్లీజ్ కంప్లీట్ దట్. అది 3 నెలలు అయింది కదా,
తర్వాత ఈ మధ్య లాస్ట్ 3-4 రోజులుగా ఒక ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే, అంటే నేనేం చెప్పినంటే తనకి, శ్వేత అని ఫ్రెండ్, తనకి ఏం చెప్పినంటే 3 నెలలుగా ఇది ఉంది, ఇదో ఇట్లాంటి ఫుడ్ తింటున్నా, ప్రతిరోజు ఆ మీల్ ప్లేట్స్ అవి కూడా పెడుతున్నా, మీకు కూడా పంపిస్తున్నా, చూస్తున్నా, షుగర్స్ ట్రైగ్లిజరైడ్స్ తగ్గింది, HbA1c తగ్గింది, అన్నీ కూడా తగ్గినాయి, కానీ వెయిట్ తగ్గుతలేను. అంటే తను సజెస్ట్ చేసింది కీటో డయట్ కొంత ప్రాక్టీస్ చేస్తే ఓ 3-4 రోజులు చూడండి, మీకు ఏమైనా మార్పులు వస్తాయని చూడండి అంది. కీటోలో అంటే నాకు తెలిసింది, మీ అంత లోతుగా చూడలేదు నేను, ఆ టెక్నికల్ జార్గన్ నాకు తెలియదు, కానీ కీటోలో ఏంటంటే కార్బ్స్ అండ్ షుగర్ కంప్లీట్గా కట్ చేయడం ద్వారా మీరు షుగర్ ట్యాబ్లెట్, ఎనీ ట్యాబ్లెట్ ఫర్ దట్ మ్యాటర్ లేకుండా కూడా నార్మల్గా వచ్చేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ మంత్ ఆర్ సో అచీవ్ చేయొచ్చు అని చెప్పారు నాకు. అవును. సో ఇప్పుడు కీటోసిస్ గురించి మీరు మెన్షన్ చేశారు. తర్వాత ఈ ఆటోఫేజీ ఉంది కదా, ఆటోఫేజీ స్టార్ట్ అవ్వడానికి 16 గంటలో, 32 గంటలో, 24, 72 ఎంతో కొంత పడుతుంది కదా. అవును. మనము మన సొంత అవగాహనతో ఓవర్ ఈటింగ్ చేయకుండా నార్మల్గా తింటూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తూ గ్రాడ్యువల్గా ఆటోఫేజీ మోడ్లోకి పోవడం ఒకటైతే, దానికి మార్గాలు మోడరేట్ తిండి అట్లాంటివేనా, లేకపోతే కీటోసిస్ లాంటి ఒక తీవ్రమైన రిజైమ్లోకి పోవాలన్నా? ఇప్పుడు స్థూలంగా నా ప్రశ్న. ఇప్పుడు చూడండి, నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నా, 16 గంటలు ఫాస్టింగ్, 8 గంటలు ఈటింగ్ విండో. ఓకే, ఆ ఈటింగ్ విండోలో 3 సార్లు అవుతుంది, అంటే 11 o'clock, 2 o'clock, 7 o'clock ఈవినింగ్ అవుతుంది. ఓకే, నేను అనుకోవడం ఏంటంటే, నా 3 నెలల నా ఎక్స్పీరియన్స్, నేను ఆల్రెడీ కీటోసిస్లో ఉన్నాను, ఆల్రెడీ ఆటోఫేజీలో ఉన్నాను. రైట్. క్రాష్ విధానంలో చేయడం అనేది ఇమ్మీడియట్గా మీ బాడీ స్విచ్లు, నేను అన్నానే డైజెస్టివ్ స్విచ్, ఫ్యాట్ బర్నింగ్ స్విచ్, ఆటోఫేజీ స్విచ్ అన్నానే, ఆ స్విచ్ మీరు ఫాస్ట్ మోడ్లోకి తీసుకొని వెళ్ళి తర్వాత మీరు దాన్ని క్రూజ్ కంట్రోల్ అంటారు డ్రైవింగ్లో. నేను ఇప్పుడు క్రూజ్ కంట్రోల్లో పెట్టుకున్నా. క్రూజ్ కంట్రోల్లో గోయింగ్ ఆన్ ఇట్ గివ్స్ అ లాంగ్ మైలేజ్ అండ్ కుదుపులు ఉండదు, హ్యాపీగా జర్నీ ఉంటుంది. అట్లా ఇప్పుడు నేను 3 నెలల నుంచి చేస్తున్నా కాబట్టి నాకు ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అయిందని నాకు తెలుసు. ఓకే, ఎందుకంటే మై వెయిట్ లాస్ ఈజ్ మోర్ దాన్ 3 kilos, కాబట్టి ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అయిందనే తెలుసు. నేను కీటోసిస్ సిమ్టమ్స్ కూడా నేను గమనించుకుంటున్నా. 16 hours 17 hours మార్నింగ్ 11 o'clock తింటున్నప్పుడు, స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు నాకు అసిటోన్ స్మెల్ కానీ అవి నాకు తెలుస్తూనే ఉన్నాయి. గ్రెలిన్ అండ్ లెప్టిన్ అదుపులో పెట్టుకున్న తెలుస్తూనే ఉంది, ఎందుకంటే నాకు ఫ్రస్ట్రేషన్ లేదు, ఆకలి అంత పెద్ద క్రేవింగ్ లేదు, ఎక్కువగా తినకపోయినా కూడా నాకు సాటైటీ ఫీలింగ్ వస్తుంది అనేది తెలిసిపోతుంది. కాబట్టి మీరు ఏదైతే ఒక రోలర్ కోస్టర్ వేలో ఒక 3-4 రోజులు చేశారో, అది ఒక రకంగా మీరు బాడీని ప్రిపేర్ చేస్తుంది. అక్కడి నుంచి అది లాంగ్ టర్మ్లో సస్టైనబుల్ కాదు. కాబట్టి మీరు ఒక బ్యాలెన్స్డ్ డైట్లో, ఉదాహరణకు కార్బోహైడ్రేట్స్ బిలో 100 grams అట్లా తీసుకుంటూ, మంచి గుడ్ ఫ్యాట్స్ లైక్ omega-3 ఫ్యాట్స్ ఉండే ఆలివ్ ఆయిల్, తర్వాత ఇలాంటి తీసుకుంటూ, అవకాడో ఆయిల్, తర్వాత మంచి లీన్ ప్రోటీన్స్ తీసుకుంటూ, ఫిష్ ఇట్లాంటివన్నీ తీసుకుంటూ మీరు మంచి న్యూట్రియంట్స్ తీసుకుంటూ ఉన్నారనుకో, బాడీకి కరువు వచ్చింది అనే ఫీలింగ్ కలగజేయకుండా కావాల్సిన న్యూట్రియంట్స్ ఇచ్చుకుంటూ, ఒకసారి మీరు కిటో చేశారు, ఓకే, మీకు అలవాటు అయింది, మీ బాడీకి కూడా తెలిసింది, స్లోగా మీరు ఒక లాంగ్ టర్మ్ సస్టైనబుల్ థింగ్ కిందిలోకి వచ్చారు అంటే అందులో అన్ని ప్రక్రియలు ఉంటాయి. అలా చేస్తూ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలవాటు పడ్డ తర్వాత వీక్లీ 24 hour ఫాస్టింగ్లోకి వచ్చారు అనుకోండి, లేదా నెలకు ఒకసారి చేయండి 24 hour ఫాస్టింగ్. ఎందుకంటే మీ శరీరంలో ప్రతిరోజు, ఇప్పుడు ఆటోఫేజీలోకి వచ్చినప్పుడు నేను చెప్తాను, ప్రతిరోజు ఆ క్లీనింగ్ అవసరం ఉండదు. మీరు నెల రోజులు ఎక్కడో టూర్ నుంచి వచ్చిన తర్వాత చెత్త క్లీన్ చేయాల్సిన అవసరం వస్తుంది, కానీ రోజు మీరు క్లీన్ చేస్తున్నప్పుడు అంత శ్రమ, శరీరానికి అంత శ్రమ ఉండదు. అందుకని ఈ ఆటోఫేజీ లెవెల్కి కూడా 6 నెలలకు ఒకసారి తీసుకెళ్ళమంటారు, ఇది పీక్లోకి. దట్ ఈస్ గుడ్ ఎనఫ్. ఓకే, మిగతా టైంలో ఎలా ఉండాలంటే ఒక అలవాటు ప్రకారంగా మీ శరీరంలో రోజు కీటోసిస్, ఎందుకంటే ఈ ఫ్యాట్లో రెండు రకాల ఫ్యాట్స్ ఉంటాయి. ఓకే,
ఒకటి సబ్క్యూటేనియస్ ఫ్యాట్, అంటే మన శరీరం చర్మం కింద ఉండే ఇప్పుడు ఈ వేస్ట్ ఈ టైర్లు అంటామే యూజువల్ గా మనం, ఈ టైర్లు పొట్ట ఇవన్నీ కూడా సబ్క్యూటేనియస్ ఫ్యాట్. ఈ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంత డేంజరస్ కాదు. మీ లుక్స్ సరిగా కనిపించవు, మీకు ప్యాంట్స్ పట్టవు, ఇట్లాంటివి జరుగుతాయి. కానీ ఈ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అనేది ఒక రకంగా ఒక న్యూట్రల్ అండ్ స్టేబుల్ ఫ్యాట్. అది ఏం చేయదు. అది మన లోపట అంతర్భాగాలలో మన పేగుల చుట్టూ, మన కాలేయం చుట్టూ, మన గుండె చుట్టూ, మన ఊపిరితిత్తుల చుట్టూ విసరల్ ఫ్యాట్ అని ఉంటుంది. ఆ విసరల్ ఫ్యాట్ అనేది చాలా డేంజర్. ఎందుకంటే విసరల్ ఫ్యాట్ అనేది యాక్టివ్ ఫ్యాట్. అది ఊరికే ఉండదు, ప్రతిపక్షం లాంటిది. అది గెలుకుతూ ఉంటుంది. ఓకే, దాని ద్వారా ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. వాటి గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. ఎందుకంటే యాంటీ ఆక్సిడెంట్స్, ఈ ఇన్ఫ్లమేషన్, తర్వాత ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది చాలా మంది ఈ మధ్య వాడుతున్నారు. ఎవరికి సరిగా తెలియదు దాని గురించి. మనం నెక్స్ట్ పాడ్కాస్ట్ లో దాని మీద మాట్లాడదాము. అయితే రెగ్యులర్గా మీరు డైలీ చేసే ప్రక్రియ ద్వారానే, ఇప్పుడు నేను నవ్ ఐఎమ్ రెడీ ఆఫ్టర్ 3 months టు డూ 18/6 ఫాస్టింగ్. ఓకే, నేను మధ్యలో ఒక నెలలో ఒక రోజు నేను 24 ఫాస్టింగ్ చేశాను అనుకోండి, 16/8 కానీ 18/6 కానీ ఇట్ విల్ బికమ్ ఈజీ ఫర్ మీ. సులభతరం అవుతుంది శరీరానికి. మనం ఎప్పుడు శరీరాన్ని ఆ విధంగా డీల్ చేయాలి. శరీరంతో దుడుకుగా, చాలా ర్యాపిడ్గా రోలర్ కోస్టర్లోకి తీసుకెళ్లడం ద్వారా ఈ హార్మోనల్ వ్యవస్థ కన్ఫ్యూజ్ కావడం, అన్సస్టైనబుల్ వేలో కూడా జరుగుతుంది. మనం దాన్ని నిలబెట్టుకోలేకపోతాము. ఓకే, సో ఇప్పుడు ఎక్కడి దాకా వచ్చాం మనం? ఫ్యాట్ బర్నింగ్లోకి వచ్చాం. ఫ్యాట్ బర్నింగ్ స్టార్ట్ అయింది. కీటోన్స్ ద్వారా మనకు ఆహారం అందుతూ ఉంది, అన్ని సజావుగా ఉన్నాయి. ఓకే, మీరు ఇంకా తినలేదు కాబట్టి జీర్ణ వ్యవస్థ ఇంకా మీకు స్టార్ట్ కాలేదు. ఓకే, 16 గంటల తర్వాత ఇది మీరు బిగిన్ చేసినప్పుడు, కొన్ని రోజులు ఒక 3-4 నెలల తర్వాత మీకు 14 గంటల తర్వాతనే స్టార్ట్ కావచ్చు ఆ ప్రక్రియ. మెల్లిగా ఈ ఆటోఫేజీ స్పీడప్ అవుతుంది. ఓకే, ఫ్యాట్ బర్నింగ్ జరుగుతూ ఆటోఫేజీలో ఏం జరుగుతుంది అది మీకు చాలా ఇంపార్టెంట్. ఈ ఆటోఫేజీలో ఏమవుతుందంటే మన శరీరంలో పనికిమాలిన కణాలు, చనిపోతున్న కణాలు, నిర్జీవమైన కణాలు, ముసలి కణాలు, జబ్బుపడ్డ క్యాన్సర్ కణాలు, ఇలాంటివన్నీ, క్యాన్సర్ ని కూడా ఆటోఫేజీ నిర్మూలిస్తుంది. ఎందుకంటే కణాలులో వచ్చే జబ్బే కదా క్యాన్సర్ అనేది. వాటన్నిటిని కూడా ఇది ఏం చేస్తుందంటే, మీకు ఫస్ట్ నోబెల్ ప్రైజ్ బెల్జియన్ సైంటిస్ట్కి వచ్చిందని చెప్పాను చూడు, లైసోసోమ్ అనేది, దాని లోపల 30 నుంచి 40 రకాల ఎంజైమ్స్ ఏవైతే ఉంటాయో, ఈ మన శరీరంలో ఉండే ఈ మలిన పదార్థాలన్నీ ఊడుస్తూ ఒక కార్గో సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది. అదొక కెమికల్ సిస్టమ్. అది దాని గురించి నేను డీప్ గా వెళ్ళదలుచుకోలేదు. ఆ కార్గో సిస్టమ్ ఏం చేస్తుందంటే, మన ఎయిర్పోర్ట్ లో కానీ మిగతా చోట్ల కానీ అన్ని ఊడుస్తూ ఆ బగ్గీ మీద, బ్యాటరీ కార్ మీద వేసుకొని తీసుకొని వెళ్ళి చెత్తపుట్టలు వేస్తారు చూడు, ఆ బగ్గీలో అన్ని వేసుకొని అదేం చేస్తుందంటే కణం దగ్గరకు వస్తుంది. కణం దగ్గర కొన్ని రకాల ఎలక్ట్రోమాగ్నెటిక్ వ్యవస్థలు ఉంటాయి. అవి మెల్లిగా కణం ఒక చోట ఇట్లా నోరు తెరిచి అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. లోపలికి రాగానే ఈ లైసోసోమ్ ఏం చేస్తుందంటే, ప్రోటీన్స్ అనుకో, ఫ్యాట్స్ అనుకో, కార్బోహైడ్రేట్స్ అనుకో, ఏవి ఈ పనికిమాలిన కణాల్లో ఉండే వాటన్నిటిని ఖైమా చేసేస్తుంది. వాటన్నిటిని కూడా జీర్ణం చేసేసి ఏవైతే ఫ్యాట్స్, ప్రోటీన్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయో వాటిని తిరిగి ప్రికర్సర్స్గా, మూల పదార్థాలుగా, అంటే అమైనో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్, గ్లైకాల్స్ కిందకి మార్చేస్తుంది. వాటిని మళ్ళీ శరీరం కొత్త కణాల కింద తయారు చేస్తుంది. ఆ కొత్త కణాలు మైటోకాండ్రియా కూడా కావచ్చు. మైటోకాండ్రియా ఎప్పుడైతే కొత్తగా తయారైందో మీ లోపల ఆక్సిజన్ బర్నింగ్ అండ్ ఆక్సిజన్ యూటిలైజేషన్ స్థితి విపరీతంగా మారుతుంది. అదే స్టేజ్లో ఏం జరుగుతుంది అంటే, మీకు ఒక డౌట్ రావచ్చు, ఇందాక కూడా మనం స్టార్టింగ్లో మాట్లాడాము, మరి అది సెల్ఫ్ కిల్లింగ్ ఆటోఫేజీ అంటే సొంతంగా తినడం కదా, మరి మన మజిల్స్ ఎందుకు డ్యామేజ్ కావట్లేదు? ఇక్కడ ఒక వండర్ఫుల్ హార్మోన్ బ్రెయిన్ ద్వారా, హ్యూమన్ డెవలప్మెంట్ హార్మోన్ అంటారు. ఆ హ్యూమన్ డెవలప్మెంట్ హార్మోన్ మనకి ఎప్పుడైతే సీక్రెట్ అవుతుందో, అది మన బాడీ మాస్ ఏదైతే ఉంటుందో, మజిల్ మాస్, దాన్ని రక్షిస్తుంది, దాన్ని టచ్ చేయనియదు. ఆటోఫేజీ ఈజ్ నాట్ అలౌడ్, ఓన్లీ బ్యాడ్ సెల్స్, గుడ్ సెల్స్ ఆర్ నాట్ అలౌడ్ టు బి ఈటెన్ అంటుంది. అది ఆ హ్యూమన్
హార్మోన్ ఏదైతే ఉందో హ్యూమన్ గ్రోత్ హార్మోన్ అంటారు, హ్యూమన్ డెవలప్మెంట్ హార్మోన్ కాదు, హ్యూమన్ గ్రోత్ హార్మోన్. ఈ హ్యూమన్ గ్రోత్ హార్మోను చాలా మంది సెలబ్రిటీస్ ఇంజెక్షన్ ద్వారా తీసుకుంటారు 10 లక్షలు 15 లక్షలు పెట్టి. ఎందుకంటే వాళ్ళకి అది మజిల్ మాస్ ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి. ఓకే, అది ఒకటి జరుగుతుంది కాబట్టి మీకు ప్రమాదం లేకుండా ఉంటుంది. రెండవది BDNF అని మనం బ్రెయిన్ లోకి వెళ్ళి న్యూరాన్స్ ని యాక్టివేట్ చేసే ఎంజైమ్స్ క్రియేట్ అవుతాయి. BDNF. ఆ BDF అంటే ఏంటి అంటే అదొక అద్భుతమైన ఇది బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్. అది వదిలేసేయండి ఆ పేరు గురించి. మన బ్రెయిన్ ద్వారా కొన్ని రకాల కెమికల్స్ ఆటోఫేజ్ ఆ స్టేజ్లో ఉన్నప్పుడే వస్తాయి. ఇవన్నీ ఏం చేస్తాయంటే ఒక 3-4 అద్భుతమైన ప్రక్రియలు చేస్తాయి. ఒకటి, మీ ఇంటెస్టైన్స్లో ఉండే స్టెమ్ సెల్స్ రిప్లేస్ అవుతాయి. మీ తల్లి నుంచి మీకు సంక్రమించిన స్టెమ్ సెల్స్ మబ్బుబారి దుమ్మువారి ఏవైతే పనికి మాలినట్లు ఉంటాయో వాటన్నిటిని యాక్టివేట్ చేస్తుంది. మీ జీర్ణ వ్యవస్థలో ఒక కంప్లీట్ ఎనర్జీ వచ్చేస్తుంది. డైజెషన్కి అనుకోండి, మిగతా వాటి అన్నిటి పాచక రసాలు ద్రవించడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది. ఇది మొదటిది. రెండవది ఏంటి అంటే మెల్లిగా ఒక 48 అవర్స్ ఆ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు ఈ BDNF, ఈ గ్రోత్ హార్మోన్ ఇవన్నీ కలిపి మన DNA మీదకి వెళ్ళిపోతాయి. ఆ డబుల్ హెలిక్స్ నిచ్చెనలాగా ఉంటుంది చూసిండ్రా, DNA RNA అక్కడికి వెళ్ళి అక్కడ రిపేర్ పని స్టార్ట్ చేస్తాయి. డిఎన్ఏని రీఇంజనీరింగ్ చేస్తాయి. అది ఎట్లా రీఇంజనీరింగ్ చేస్తాయంటే మన మానవ జాతి ఎక్కువ రోజులు బ్రతకాలంటే ఎలాంటి జీన్ ఉండాలో పనికి మాలిన దాన్ని తీసేసి వాటిని రీఆర్డర్ చేస్తూ రిజువనేట్ చేస్తాయి. అది అసలు మీరు ఊహించుకోలేరు. బ్యూటిఫుల్. జెనెటిక్ లెవెల్లో చేంజెస్ తీసుకురావడం మీరు ఊహించలేరు. ఆ లెవెల్కి వెళ్ళిపోయినప్పుడు మీరు ఊహించండి, మీ బ్రెయిన్ కేపబిలిటీ కానీ, మీ ఇంటెస్టైన్ కేపబిలిటీ కానీ, మీకు మిగతా అన్ని ఆర్గన్స్లో నేను ఇందాక అన్నాను చూడు, ఒక ప్లగ్ పెట్టి శక్తి మనము పిల్లలకు ఆడుకోవడానికి ఇచ్చే ఒక బొమ్మకు కరెంటు పెట్టంగానే అది వెలుగుతో చూసారా, మీ శరీరం ఆ విధంగా అవుతుంది. ఇది చాలా నేను నమ్ముతున్న వ్యవహారం. ఎందుకు అంటే 16-17 గంటలు అంటే ఉదయం నేను 11-12 గంటలప్పుడు పొలంలో ఉన్నాను. ఇక్కడ ఉంటే టీవీ చూస్తే నాకు అంత తెలియదు. 11-12 గంటలప్పుడు అంటే అప్పటికి నేను 17 అవర్స్ అంటే ఆ టైంలో లోపల ఏవో క్యాప్సూల్స్ బర్స్ట్ అయ్యి ఎనర్జీ వచ్చినట్లు వస్తుంది. అసలు ఆ ఫీలింగ్ నాకు రెక్కలు వచ్చిన ఫీలింగ్. నేను ఎప్పుడో కాలేజీలో ఉన్నప్పుడు గంజాయి తాగినప్పుడు వచ్చిన ఫీలింగ్ అది. అంటే మనకే తెలియకుండా గాలిలో తేలిపోతున్న ఫీలింగ్. ఆకలి ఉండదు. ఆ ఎనర్జీ లెవెల్ ఎక్కడి నుంచి వస్తుంది నాకు? అదంతా కూడా ఈ ఆటోఫేజీ అనే దాని నుంచి వస్తుంది. ఈ ప్రక్రియలోకి మీరు తీసుకెళ్లే ముందు 3-4 తొందరపడకండి. చాలా ఓపికగా మీరు రష్ చేయొద్దు. బాడీని ట్రైన్ చేయండి. ట్రైన్ చేస్తూ మీరు ఇన్సులిన్ డైజెస్టివ్ వ్యవహారాన్ని సెటరేట్ చేసుకొని ఫ్యాట్ బర్నింగ్లోకి వచ్చి అప్పుడే మీరు ఒక 4-5 kg డిపెండింగ్ ఆన్ బాడీ వెయిట్, కొందరు 10 కిలోలు తగ్గే వరకు కూడా ఆ చేంజ్ రాకపోవచ్చు. దాదాపుగా BMI, ఇప్పుడు మీరు BMI ఓవరాల్ గా మీరు గ్రీన్ లెవెల్లో ఉన్నారు, 24 ఉంది. మీరు ఒక 3-4 kg తగ్గే వరకు మీ ఐడియల్ వెయిట్ కూడా అక్కడ వస్తుంది. ఐడియల్ వెయిట్ అక్కడికి రీచ్ కాగానే మీకు అది యూ హ్యావ్ ప్రిపేర్డ్ యువర్ సెల్ఫ్ ఫర్ ఆటోఫేజీ అని అనుకోవచ్చు. సో ఇది ఎన్ని రోజులకు ఎన్ని గంటలకు అనేది అనే ఒక దాని మీద మీరు ఓవర్ కాన్సన్ట్రేషన్ చేయకండి. ఆ ఇన్సులిన్ ప్రాసెస్ లో వాడాలి మనం. దాని పేర్లు గుర్తున్నాయా? గ్రెలిన్ ఆకలి హార్మోన్ అనండి, తర్వాత ఆకలి తీరింది అనే హార్మోన్ అనండి. గ్రెలిన్ లెప్టిన్ అనేవి అవసరం లేదు. మన బాడీ కూడా పేర్లు తెలియవు, తన పంతం తెలియదు. అందుకనే నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీకు అర్థమైందో లేదో, మన మంతెన సత్యనారాయణ గారు, చిరుమామిళ్ళ గారు, ఇలాంటి వాళ్ళందరూ కూడా మన కిచెనే మన ఔషధశాల అన్నారు. మన మిరియాలు, మన శొంఠి, మన అల్లము, వాటిని మించింది లేదు. అవే మనకు సర్వరోగ నివారణలు మన కిచెన్లోనే ఉన్నాయన్నారు. కానీ నేను అనేది ఏంటంటే సర్వరోగ నివారణలు మీ శరీరంలోనే ఉన్నాయి. మీరు అసలు వాటి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మీ బాడీ ఆ విధంగా తయారైంది. మీరు చేసేది ఏముంది? మీ బాడీ తయారైనప్పుడు చాలు. మీ మిరియాలు, అల్లం మీ కొరకు వచ్చాయా? అది అట్లా క్రియేట్ అయినాయా ఏమన్నా? మీరు మీ పిల్లోని స్కూల్కి పంపిస్తున్నప్పుడు పెన్ను, ఎరేజరు అది కొన్నట్లుగా మిమ్మల్ని తయారు చేసినప్పుడు మిరియాలు, అల్లము, శొంఠి తయారు చేశాడా దేవుడు? ప్రకృతి చేయలేదు కదా. ప్రకృతి మిమ్మల్ని తయారు చేసినప్పుడు మీరు 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు వ్యాస మహాముని వాళ్ళు బతికినట్లుగా ఎలా బతకాలనేది మీ బాడీ తయారైంది. దాన్ని మీరు ఇవాళ
మసి బారగొట్టి అవసరం ఉన్నా అవసరం లేకున్నా తిని, అవసరం ఉన్నా అవసరం లేకున్నా పడుకొని, అవసరం ఉన్నా అవసరం లేకున్నా రమించి ఒక ఈ లైఫ్లోకి వచ్చిన తర్వాత వాటి అర్థము మారిపోయింది, మీ శరీరపు యొక్క తత్వము మారిపోయింది. దాన్ని తీసుకురావాలి అంటే మీరు ఒక 3 నెలలు 6 నెలలు సంవత్సరం కానివ్వండి, ఏముంది మరి మీకు తెలియకుండానే అయిపోతుంది. 50 ఏళ్ళు అయిపోయినాయి తెలియకుండా. మరి ఇప్పుడు ఒక సంవత్సరం మీరు ఆగలేరా ఆటోఫేజ్లోకి రావడానికి? కానీ దీని యొక్క బెనిఫిట్ని తీసుకోకుండా మాత్రం ఎవరు ఉండకూడదు. నాకు అర్థమైంది కాన్సెప్ట్. ప్రేక్షకులకు మీరు మళ్ళీ వినండి, మళ్ళీ చూడండి. ఆటో ఫేజ్లోకి రావడానికి తొందరపడకండి. ఏదో తాంత్రికం నేర్చుకునేవాడు తొందరపడితే అది తిరగబడి అతని మీదకే వస్తుంది అని అంటారు చూసారా తాంత్రిక వాళ్ళు, ఆ మంత్రం తప్పుగా చేస్తే. అలా చేసుకోకండి. ఇది అంత పవర్ఫుల్ మంత్రం, అంత పవర్ఫుల్ తంత్రం అది. కాబట్టి ఈ ఆటోఫేజీ అనే ఒక బృహత్తర కార్యక్రమం మీ శరీరంలోనే నిర్మితమై ఉందో, మన రసాయనశాలలోనే ఇవన్నీ నిర్మితమైన శరీరంలో మీకు ఏమీ అవసరం లేదు. అందుకనే నేను అనేది ఏంటంటే, మీకు మీరే వైద్యులు, మీ శరీరమే ఒక ఔషధశాల, అదే దవాఖానా. దాన్ని మీరు ట్రిగర్ చేయండి, సుఖంగా బ్రతకండి అనేది ప్రేక్షకులకు అందరికీ నేను చెప్పే ఈ బెనిఫిట్ని వదులుకోకండి. మూర్ఖంగా బిహేవ్ చేసే బదులు దీనిలోకి రండి. మీరు ఏమీ కోల్పోరు, మీరు తినండి, అన్నీ చేయండి, ఇంకా బాగా చేయొచ్చు అనేదే కేసీఆర్ గారు అంటుంటారు. నువ్వు కొత్తగా ఏం కనిపెట్టాల్సింది లేదు, ఉన్న వ్యవస్థని చక్కగా పని చేయనియండి, చేస్తే చాలు. కరెక్ట్. అంతే. ఇక మన అంత వెల్ ఆయిల్డ్, మీకు నేను ఫస్ట్ ఎపిసోడ్లో సెకండ్ ఎపిసోడ్లో పాడ్కాస్ట్లో ఏం చెప్పాను, మానవ శరీరం ఒక మహాయంత్రం. ఆ మహాయంత్రంలో లేనిదంటూ ఏమీ లేదు. ఇప్పుడు ఏమంటున్నానంటే ఒక పెద్ద రసాయనశాల, అదొక పెద్ద ఔషధశాల. ఓకే, మీరు ఏదైతే F-16 రేసులప్పుడు పిట్ షాప్ అంటారు చూసావా, ఒక వెహికల్ పిట్ షాప్ లోకి రాగానే చక్క 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 పనిచేస్తారు. ఆటోఫేజీ లెవెల్లో మీ శరీరం అట్లా పనిచేస్తుంది. పిట్ షాప్ గుర్తుపెట్టుకోండి. టక 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 బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరోట్రాఫిక్ ఫ్యాక్టర్స్, ఒకవైపు హ్యూమన్ గ్రోత్ ఫ్యాక్టర్స్, ఒకవైపు అవి అన్నీ ఒక్కోసారి జరిగిపోయి చక్క 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 మిమ్మల్ని శిల్పం చెక్కినట్టుగా చెక్కి మిమ్మల్ని తయారు చేస్తుంది. అద్భుతం. అది ఈ అద్భుతమైన ఆటోఫేజీ కార్యక్రమాన్ని మన శరీరాన్ని చేయనిద్దాం. సో మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు, శారీరక మానసిక శ్రమ, ఒక పాజిటివ్ అప్రోచ్ టువర్డ్స్ లైఫ్కి ఇవన్నీ కూడా చాలా ముఖ్యం. ఈ ఎపిసోడ్ నంబర్ 8 మీరు పదే చూడండి, నోట్స్ రాసుకోండి. యంగ్ జనరేషన్కి సర్క్యులేట్ చేయమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళకు అపోహలు, తర్వాత మిస్కాన్సెప్షన్స్ చాలా ఉన్నాయి, ఆహారం గురించి కానీ, ఎంటర్టైన్మెంట్ గురించి కానీ. అయితే ఓవర్ ఈటింగ్ లేదా స్టార్వింగ్ అట్లా క్రాష్ డైట్లోకి వెళ్ళడము అట్లా చేయకుండా. సో కాబట్టి మీరు అందరూ కూడా ఇది ఫాలో కండి. ఏమైనా డౌట్లు ఉంటే అడగండి కామెంట్ సెక్షన్లో. తప్పకుండా పాషమన్న గారి ద్వారా సమాధానం మళ్ళీ రాబడదాం. అండ్ దీన్ని కంటిన్యూ చేద్దాం. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ మరింతగా లోతుల్లోకి వెళ్ళి యాంటీ ఆక్సిడెంట్స్, ఇన్ఫ్లమేషన్ గురించి మనం ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అది. వచ్చే పాడ్కాస్ట్లో అండ్ ఇన్ఫ్లమేషన్స్ మాట్లాడుకుందాం. కీప్ వాచింగ్ 3TV. థ్యాంక్ యూ అన్న. నమస్తే.